అయోధ్యకాండ ప్రారంభమే గచ్చతాం అని ప్రారంభమవుతుంది. అంటే వెళ్ళిపోయాను. ఇదేమిటండి అయోధ్యకాండ వెళ్ళిపోయాను అని ప్రారంభం అవడం ఏంటంటే బోల్డ్ వెళ్ళిపోతాయి. మొట్టమొదట వెళ్ళిపోయేవాడు ఎవడయ్యా అంటే భరతుడు. గచ్చతాం మాతుల కులం, మేనమామ గారింటికి వెళ్ళడంతో ప్రారంభమైంది. మేనమామ గారింటికి ఎవరు వెళ్ళారు? భరతుడు వెళ్ళాడు. గచ్చతాం మాతుల కులం భరతేన తథానఘ శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అని. భరతుడు ఎక్కడెక్కడికి వెళ్తాడో భరతుడితో పాటు శత్రుఘ్నుడు వెళ్ళాడు అని చెప్పక్కర్లేదు మనం. భరతుడితో పాటు ఎప్పుడూ శత్రుఘ్నుడు వెళ్తూ ఉంటాడు. కాబట్టి అలా భరతుడు బయలుదేరాడు. భరతుడు చక్కగా వెళ్ళాడు, తన మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు. కేకయ రాజ్యానికి యుధాజిత్తు అన్నది ఆ మేనమామ గారి పేరండి. కాబట్టి ఆ యుధాజిత్తు గారి దగ్గరికి ఆయన భరతుడు చక్కగా బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకరోజు ఉత్తర భారతదేశం వాళ్ళు దీనికి కూడా విచిత్రమైన చెప్తారు. భరతుడి గట మొదటి తెల్ల వెంట్రుక తలలో కనపడింది అంటారు. ఇది మనం ఉత్తర భారతదేశం వాళ్ళు చెప్తారు. రామాయణంలో ఎక్కడ మనకు కనపడదు, కానీ తీసుకోవడంలో తప్పులేదు. పెహ్లా సఫేద్ బాల్ అని మాకు లెసన్ కూడా ఉండేది. ఆయనకి మొదటి తెల్ల వెంట్రుక కనబడగానే ఆహా ఇంకా నా సమయం అయిపోయింది, ఎందుకు చేసిన రాజ్యం చేసేసాను, జుట్టు నెరిసిపోతుందంటే ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చేస్తోంది, కాబట్టి నేను ఇంకా పూర్తిగా వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపోయి భగవంతుడినే చూసుకుంటూ బతుకుతాను, ఇక్కడతో నేను ఈ రాజ్యాన్ని అప్పచెప్పిస్తాను అని అందరినీ పిలిచాడు. పిలిచి నాయన నేను రాజ్యాన్ని వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను, రాముడికి రాజ్యం ఇద్దాం అనుకుంటున్నాను, మీరందరూ ఒప్పుకుంటారా అని అడుగుతాడు. ఇప్పటికే లేట్ చేసేది ఇచ్చేవా అన్నారు వాళ్ళందరూ. ఈయనకి కొంచెం ఈగో హర్ట్ అయింది అనుకోవచ్చాము మనం. ఈయన ఒక్కసారి కంగుతున్నాడు. ఇదేమిట్రా 60,000 సంవత్సరాలు నేను రాజ్యం చేశాను, నా జీవితంలో మరొక ప్లెజర్ వైపు నేను వెళ్ళలేదు, రాజ్యాన్ని పూర్తిగా అదొక బాధ్యత డ్యూటీ అదే నా జీవితం అనుకుని రాజ్యాన్ని చేశాను, నన్ను వెళ్ళిపోమంటున్నారేమిటి రాముడు అంటే, బాబు అసలు నీకు రాముడి గురించి తెలియదయ్యా, రాముడి గుణగణాలు నువ్వు తెలియదు, నీకు రాముడి గురించి తెలిస్తే అసలు నువ్వు ఇలా మాట్లాడవు అని చెప్పి వాళ్ళు అసలు చెప్పారు. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద వీర్యవాన్ నచ వీర్యేణ మహతా స్వేన విస్మిత. ఇక్కడ బోల్డ్ క్వాలిటీలు చెప్పారండి. ఒక్క శ్లోకం చెప్తాను రాముడి క్వాలిటీ వాళ్ళు చెప్పిన దాంట్లో. వాళ్ళు అన్నారు, అసలు రాముడికి ఉన్న గుణాల గురించి నీకు కాదయ్యా మాకు తెలుసు. అంటే అప్పటికి 12 ఏళ్ళు అయింది. వాడు 12 ఏళ్ళ బట్టి రాముడు వివాహం చేసుకున్న 12 ఏళ్ల తర్వాత ఇది జరుగుతున్న విషయం అండి. కాబట్టి ఇతను ఏం అతను రాముడట బుద్ధిమంతుడు, మధురాభాషి, ఒక్కొక్కడు చూడండి మాట్లాడితే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చ నానృతం న బ్రూయాత్. అంటే సత్యం చెప్పు కానీ అవతల వాడిని ఏడిపిస్తూ చెప్పకు. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం. నిజమే. ఇప్పుడు ఉదాహరణకి ఎవడో ఒకటి సిగరెట్ తాగాడు. ఒక సిగరెట్ తాగడం వల్ల 13 నిమిషాలు ఆయుర్దాయం తగ్గిపోవను అని నీకు తెలిసింది. వాడికి 50 ఏళ్ల బట్టి అలవాటు ఉంది. వాడి దగ్గరికి వెళ్ళి నీ ఆయుష్లో 13 నిమిషాలు ఇప్పుడు తగ్గిందని చెప్తే వాడికి ఎలా అనిపిస్తుంది? నువ్వు చెప్పింది సత్యమే, కానీ చెప్పడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుందిగా. కొంచెం తగ్గించండి మాస్టర్ అని చెప్పడం వేరు, మీరు ఎప్పుడు మాతో ఉండాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పడం వేరు. కంగ్రాచులేషన్స్ యూ లాస్ట్ 13 మినిట్స్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే అది ట్రూతే, అవునా కదా? మధురాభాషి. అలా అని మధురంగా మాట్లాడమన్నాం కదా అని చెప్పి అబద్ధాలు చెప్పదని కూడా చెప్పింది శాస్త్రం. ఓకేనా? పూర్వభాషి, ఇది అన్నిటికన్నా పెద్దదండి. అసలండి జీవితంలో ఒక్క చిన్న సక్సెస్ వచ్చేస్తే మనకు పెద్ద ప్రాబ్లం వస్తుంది. మనం పలకరించడం మానేస్తాం మనుషులు, అవునా కాదా? వాడు ఎదురుకుండా వస్తున్నా మనం బొరదించుకెళ్ళిపోయే రోజులు కూడా ఉంటాయి. ఎందుకు? మనకేదో పని ఉంది. అలా కాదు. రాముట పూర్వభాషి. రాముడు అసలు ఎవరైనా కనబడితే అవతలవాడు రాముడికి తెలిస్తే ఈయన ముందు పలకరించి మాట్లాడతాట. అందులో ఒక రాజులా చేస్తాడా? వాళ్ళు అందుకే రాముడంటే రామరాజ్యమో అని ఎందుకు కోరుకున్నారంటే అలాంటి వాడు రాముడు. ప్రియం వదహ, అందమైన ముఖం కలవాడు. పోని వీరత్వంలో మామూలు వీరత్వం ఉన్నవాడుకో. ఇంకొకటి, కథించిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్మయ. ఒక్క ఉపకారం అట రాముడికి చేస్తే తలుచుకు ఇతను నాకు ఉపకారం చేశాడు, ఇతను నాకు ఉపకారం చేశాడు అని చెప్పుకుంటాట. 100 అపకారాలు చేసినా గుర్తే పెట్టుకుంట. అలాంటి వాట రాముడు. ఇంకొకటి, కొందరు చూడండి 24 గంటలు చిటపటలు ఆడుతూ ఉంటారు కదా. వాడు బిజీగా ఉంటాడు కరెక్టే,
కానీ అస్సలు ప్రశాంతత అన్నది వాడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఉండదు, అదో విచిత్రం. కానీ రాముడు అలా కాట, సతు నిత్యం ప్రశాంతాత్మ, ఎల్లప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడయ్యా రాముడు. మృదుపూర్వంతు భాష్యతే ఉచ్యమానోపి పరుషం నవోత్తరం ప్రతిపద్యతే. అవతలవాడు స్ట్రెస్లో ఉన్నాడు, రాముడు అంతకీ నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. పొరపాటున వాడు మాట అన్నా రాముడు ప్రతిగా ఎక్కువగా మాట్లాడట. అలా ఎన్నో విషయాలు చెప్తారండి. ఇవన్నీ చెప్పి నాయనా నువ్వు వెంటనే రాజ్యం ఇచ్చే అన్నారు. ఇచ్చే అనగానే ఈయన అన్నాడు, సరే అయితే నేను పని చేస్తాను, రేపే. చాలామంది అనుకుంటారండి ఇది పెద్ద సినిమాల్లో వాటిలో కూడా మనకి డైలాగుల కింద పెట్టేసి వశిష్ఠ మహర్షిని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. వశిష్ఠుడు పెట్టాడు కదా ముహూర్తం, రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే అసలు వశిష్ఠుడు ఆ ముహూర్తం పెట్టలేదు. ఆ ముహూర్తం పెట్టిన ఆయన దశరథుడు. ఆయన అన్నాడు, రేపు పుష్యమి నక్షత్రం చాలా బాగుంది, తం చంద్రమేవ పుష్యేణ యుక్తం ధర్మభృతాంబరం యౌవరాజ్యే నియోక్తాస్మి ప్రీత పురుష పుంగవం. అయోధ్యకాండ 2వ సర్గ 12వ శ్లోకం అండి. ఇదంటే నేను రిఫరెన్స్ ఇస్తున్నాను. దశరథుడే పెట్టుకున్నాడు, నేను రేపే చేసేస్తాను రాముణ్ణి అని చెప్పి. ఎందుకు? ఆయనకి ఏదో ఉంది మనసులో, ఆయన తొందరపడుతున్నాడు ఆ పని చేసేయాలని అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత రాముడిని పిలిచాడు, రాముడికి ఏమేం చేయాలో చెప్పాడు. నాయన నువ్వు రాజుగా ఉండాలంటే ఇవన్నీ చేయాలన్నాడు, బోల్డ్ విషయాలు చెప్పాడు. మళ్ళీ సీతమ్మని పిలిచాడు, రాముడిని సీతని మళ్ళీ పిలిచాడు, మీరు ఈ నియమాలతో ఇవాళ రాత్రి ఉండాలన్నాడు. మళ్ళీ వశిష్ఠుడిని పిలిచాడు. ఇదంతా చూస్తూ ఉంటే మీకు ఏమర్థమవుతుంది? ఆ మనిషిలో కొంచెం వేవరింగ్ ఉంది. ఆయన ఎందుకో ఈ పని జరిగిపోవాలి అని తొందరపడుతున్నాడు ఆయన. ఎందుకో ఎక్కడో ఉంది మనసులో, ఏదో జరగబోతోందేమో అని. అయ్యాక మొత్తం రాముడికి అవన్నీ చెప్పాడు. చెప్పి ఇంకో విషయం అండి, ఆ ప్రజల్లే రాముడితో ఇంకో మాట కూడా వీళ్ళు చెప్తారు. రాముడికి ప్రజాపాలనకి సంబంధించిన అన్ని విషయాలు రాముడికి చాలా బాగా తెలుసు కాబట్టి అసలు రాముడు ముల్లోకాల్ని పాలించవలసిన వాడయ్యా అని చెప్తారు. ఇదిగో ఇప్పుడు చూడండి, దశరథ మహారాజు చెప్తున్నాడు, చైత్రం శ్రీమాన్ అయం మాసః పుణ్యః పుష్పితకారణః యవ్వరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్ప్యతాం. ఇదిగో ఈ సమయమే రాముడి యువరాజ్య పట్టాభిషేకానికి ఎంతో అనువైన ఉన్నది కాబట్టి మీరందరూ రాముడి పట్టాభిషేకం చేయించండి. 3వ సర్గలో 4వ శ్లోకం ఇది. అంతే అయిన తర్వాత చక్కగా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి, అందరికీ చెప్పేశాడు. ఇంకా ఊర్లో వాళ్ళందరికీ ముందు ఈ విషయం తెలిసిపోయింది. తెలిసిపోగానే ఏం చేశారంటే ఊర్లో అందరూ ఇళ్ల ముందు ముగ్గులు వేసుకోవడం మొదలుపెట్టారు, ఇల్లు క్లీన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు? రాముడు రాజు అవుతున్నాడు. వాళ్ళకి 12 ఏళ్ళగా రాముడు రాజు అయితే ఎంత బాగుంటుందో తెలుసు. వాళ్ళ ఇళ్ల మీద దీపాలు వెలిగించడం మొదలుపెట్టారు. అన్నీ జరుగుతూ ఉంటే ఇంకా అందులో కౌసల్యామాత భవనం గురించి మళ్ళీ వేరేగా చెప్పాలి. కొడుకు రాజు అవుతున్నా అంటే తల్లి ఇంట్లో హడావిడి ఎలా ఉంటుంది? అద్భుతంగా నడుస్తోంది. ఈ కౌసల్యామాత బౌండరీ వాళ్ళు కానుకొని ఈవిడి భవనానికి ఆనుకొని మరొక భవనం ఉంది, అది కైకేయి భవనం. అందులో మంథర అని ఒక స్త్రీ ఉంది. ఆవిడ కైకేయికి అరణంతో వచ్చిన దాసి. అరణం అంటే ఏమిటంటే పూర్వకాలంలో తల్లులు పెంచడం కష్టంగా ఉండేది పిల్లల్ని. 1 బహుసంతానము, 2 స్త్రీలు కూడా రాజ్య వ్యవహారాలు చూసుకునేవారు. అందుకని దాదులు పెంచేవారు పిల్లల్ని. డైరెక్ట్గా రాణిగారు పెంచడం పిల్లల్ని అది జరిగే పని కాదు, ఎందుకంటే ఆవిడ బోల్డ్ విషయాలు చూసుకుంటూ ఉండేవారు. కాబట్టి ఆ దాది వాళ్ళు పెంచిన తర్వాత ఈ చిన్నప్పటి నుంచి వీళ్ళని చూసుకున్న వాళ్ళతో పాటు వాళ్ళ పెళ్ళి అయిపోయి ఇంకో ఊరు పంపించేసేవారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు పెంచారు కాబట్టి మంచి చెడ్డ వాళ్ళు బాగా చూస్తారు. అలా కేకయ రాజ్యం నుంచి కైకేయితో కలిసి వచ్చేసిన దాసి మంథర. ఆవిడికి గూనె గట్రా ఉంటే ఎవడు మెట్లు మేడలు ఎక్కి నృత్య ప్రదర్శనలు గట్రా చేయరు. కానీ ఆవిడ ఆ రోజు ఎందుకో ఎక్కింది మేడ మీదకి. ఎందుకు ఎక్కింది? యదృచ్ఛయ, అది దైవ సంకల్పం వల్ల జరిగింది. కోయిన్సిడెన్స్ అనండి, యాక్సిడెంట్ అనండి, ఏదన్నా దానికి ఒక మాట పెట్టండి. యదృచ్ఛయ ఆవిడ పైకి వెళ్ళింది. పైకెక్కి చూసేసరికి అక్కడ ఆవిడికి మరొక వ్యక్తి కనపడింది. పక్కింట్లో గొప్పగా జరుగుతోంది, ఇంకా వీళ్ళింట్లోకి ఇంకా దశరథుడు ఏమన్నా అంటే అందరికీ మీరు చెప్పండి, నేను వెళ్ళి కైకేయికి చెప్తానన్నాడు ఆయన. అందువల్ల ఇంకా కైకేయి దగ్గర ఇవన్నీ స్టార్ట్ అవ్వలేదు, ఈ ఫెస్టివిటీస్ అక్కడ స్టార్ట్ అవ్వలేదు. అందుకని ఈ పక్కన ఉన్న ఆవిడ ఎవరంటే రాముణ్ణి చిన్నప్పటి నుంచి పెంచిన దాసి పైకి వచ్చింది. పక్క దాంట్లో ఆవిడ దీపాలు పెడుతున్నది. ఆవిడకి ఎంత ఆనందం ఉంటుంది ఇప్పుడు రాముడు రాజు అవుతున్నాడంటే. ఆవిడ చిన్నప్పటి నుంచి పెంచింది కాబట్టి ఆవిడని అడిగింది, ఎందుకమ్మా ఈ ఊరిని వాళ్ళు డెకరేట్ చేస్తున్నారు ఇంత అందంగా అని. అంటే
నీకు తెలీదా రాముడు రాజు అవుతున్నాడు కదా అని ఆవిడ మహదానందపడిపోతూ ఆవిడ చెప్పింది. ఈవిడ వెంటనే తిట్టుకుంటూ కిందకి వెళ్ళింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఏదో పెద్ద పని జరగాలి కాబట్టి ఇదంతా జరిగింది. సరే అని చెప్పి ఈవిడ వచ్చిన తర్వాత అక్కడికి ఎదురుచ్ఛయ అని చెప్పాను కదండి ఇందాక, అది అలా ఆ విధంగా ఆవిడ వెళ్ళింది, పైకి వెళ్ళింది, చూసింది, కిందకు వచ్చింది. అంతా అయిన తర్వాత అప్పుడు కిందకు వచ్చి చక్కగా పడుక్కొని ఉంది. ఆ సమయంలో ఆవిడ తన మంచం మీద హాయిగా రిలాక్స్డ్గా పడుకొని ఉంది కైకేయి. ఆవిడ వీటి పెడితే ఏ బాధల్లోని లేదు. రాత్రి అయిపోయింది, దీపాలు పెడుతున్నారంటే రాత్రి అయినట్టే కదండి. కాబట్టి ఆవిడ ఇంకా భర్త రాలేదు, భర్త వస్తే మళ్ళీ ఇప్పుడు లేద్దామని ఒక చిన్న న్యాప్ వేస్తుంది. ఆవిడ వచ్చి మందర అంటే మనని చెడగొడదాం అనుకున్నవాడు ఎలా ఉంటాడు అన్నది మందర మనకు చెప్తుంది ఇక్కడ. ఉత్తిష్టమూఢే కిం శేషే భయం త్వాం అభివర్తతే ఉపప్లుత మఘౌఘేన కిమాత్మానం న బుధ్యసే. అసలు ఈ ఒక్క మాటకి తన్ని బారేయచ్చు. ఎందుకంటే ఆవిడ కైకేయి అన్నది రాజుగారి ప్రియమైన భార్య. ఆవిడే అందరికన్నా ఇష్టురాలు దశరథ మహారాజుకి. ఆవిడ్ని పట్టుకొని ఉత్తిష్ట మూఢే, ఓ మూఢురాలా లే అంది. ఇంట్లో అయినా ఇవాళ నాకు 7 ఏళ్ల కూతురు దాన్నే మూర్ఖురాలా లే అంటే నన్ను అంటుంది, డౌట్ లేదు. కానీ విచిత్రం ఏమిటంటే కైకేయికి అంత ప్రేమ చిన్నప్పటి నుంచి పెంచింది మందరని, అందుకని ఆవిడేం అనలేదు. ఆవిడ ఏమంటుందంటే, మందర ఇంకా పడుకున్నావేంటి, లే, గొప్ప భయంకరమైన ఆపదలు, గొప్ప దుఃఖ పరంపరలు నువ్వు చుట్టుముట్టబోతూ ఉంటే నువ్వు ఇంకా కూర్చుని ఉంటావా, లే అంది. అనేసరికి అసలు ఏమైంది, ఏమిటి గొడవ, ఎందుకు వచ్చావు, ఎందుకు లేపుతున్నావో, పడుకున్నదా నేను సహజంగా ఒక స్త్రీ ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడేసరికి ఇంకా వెంటనే, నీకు తెలీదా అసలు రాముడికి పట్టాభిషేకం అయిపోతుందట, అసలు నిన్ను నాశనం చేసేయడానికి మీ ఆయన కుట్ర పన్నాడు, అసలు ఇంత కుట్ర పన్నాడు ఆయన, నిన్ను నాశనం చేసేయబోతున్నాడు, కౌశల్యకి నీకన్నా పెద్ద స్థితికి తీసుకెళ్ళిపోబోతున్నాడు మొదలెట్టింది. అసలు ఆగాగా ఏమిటి ఇంత అలర పెడుతున్నావు అంటే అసలు ఏమిటి జరిగింది చెప్పాను. చెప్తే లేదు, ఇలా రాముడిని రాజు చేసేద్దాం అనుకుంటున్నా అంటే, ఓసి పిచ్చిదానా, నీకు ఇంత అసలు నీకు అయ్యో ఏమిటి ఇంత మంచి వార్త చెప్తావా అని మెడలోన బంగారహారం తీసి ఆవిడకిచ్చి చక్క పెట్టుకో, ఎంత మంచి వార్త చెప్పావు, అసలు నాకు రాముడు భరతుడు ఇద్దరు అనుకుంటున్నావా, నాకు ఇద్దరు ఒకటే, ఓ మందరా నీకు అర్థం కావట్లేదు, చెప్తాను చాలా స్పష్టంగా చెప్తుంది ఇక్కడ ఆవిడ. ఇదం తు మందరం మహ్యం ఆఖ్యాసి పరమం ప్రియం. మందర చెప్పింది ఆవిడకి చాలా చక్కగా అనిపించిందట రాముడి పట్టాభిషేక వార్త. ఏతన్మే ప్రియమాఖ్యాతు కిం వా భూయ కరోమితే, అయ్యో రామేవా భరతేవాహం విశేషం నోపలక్ష్యే తస్మాత్ తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యేభిపేక్షితి. అసలు రాముడు రాజు అయితే ఒకటి, భరతుడు రాజు అయితే ఒకటా మందరా, రాముడు నన్ను ఎంత బాగా చూసుకుంటాడు అనుకుంటున్నావు అని చెప్పి, ఇప్పటికీనండి మీరు ఎవరైనా అయోధ్య వెళ్తే అయోధ్యలో కనక భవనం వెళ్ళే ఉంటారు కొంతమంది. ఇక్కడ నుంచి అయోధ్య వెళ్తే అయోధ్యలో కనక భవనం ఒక ప్లేస్ ఉంటుంది. రాముడు ఆ భవనంలోనే ఉండేవాడు. విచిత్రం ఏంటంటే పెళ్లి చేసుకుని రాముడు వచ్చాక సీతని రాముడిని చూసి పొంగిపోయి కైకేయి తన భవనాన్ని రాముడికి ఇచ్చేస్తుంది. అందుకని ఆ భవనంలో రాముడు ఉండేవాడు. ఇప్పటికీ ఎందరో యోగులు, ఎందరో మహాత్ములకి ఈ కనక భవనంలోనే రామదర్శనం జరిగింది. ఇంతకుముందు రామాలయం కట్టక ముందు అంతా ఆ కనక భవనంలోనే రాముడి దర్శనం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా అయోధ్య వెళ్ళినప్పుడు రాముడి గుడికి చాలా దగ్గర, అక్కడ నుంచి రాముడి గుడి 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఆ కనక భవనానికి వెళ్ళండి. రాముడు అక్కడ చూడండి ఎంత బాగుంటాడో, రాముడు అక్కడ చాలా అందంగా ఉంటాడు. అంత ప్రేమ ఆవిడికి రాముడు అంటే. కానీ ఇప్పుడు ఈ మందర వల్ల కైకేయి అన్న పేరు పెట్టుకున్న వాళ్ళు సుమిత్రలను చూసుంటారు ప్రపంచంలో, కౌశల్య అన్న పేరు పెట్టుకున్న వాళ్ళు కనబడతారు. కైకేయి అన్న పేరు పెట్టుకున్న స్త్రీ ఆ పేరు మరొకరు పెట్టుకోకుండా అయిపోయింది. ఎందుకు? ఈ మందర మాటలు వినడం వల్ల. ఆవిడకి ఎంత అన్యాయం జరిగిందో చూడండి తర్వాత. అయితే అప్పుడు ఇంకా దాంతో ఇంకా మూర్ఖురా ఆ బంగారం నగిస్తే ఆ నగ నేలకేసి కొట్టింది మందర. దానికి కూడా శిక్షించవచ్చు. రాణి బహుమతి ఇస్తే నేలకేసి కొడతారా? అయినా కూడా అంటే మన ఇప్పుడు ఒక మాట చెప్తారు శాస్త్రం ఏంటంటే, నువ్వు పాడైపోదాం అనుకున్నప్పుడు ముందు నీ బుద్ధి పాడైపోతుందిరా, తర్వాత నువ్వు బాగుపడదాం అనుకున్నప్పుడు మళ్ళీ నీ బుద్ధి బాగుపడ్డాకే నువ్వు బాగుపడతావు. అలా మనం ఈవిడికి దెబ్బ తినాలి అనుకున్నప్పుడు మొట్టమొదటి ఈవిడి బ్రెయిన్ పాడవుతుంది. చూడండి ఎలా చేస్తున్నారో.
అని అస్సలు ఈ మంధర మళ్ళీ ఇలా నానా తిట్లు తిడుతూ ఆ మాటలు ఈ మాటలు అంటుంటే చచ్చ ఇలా అంటావేంటి మంధర, రాముడు చాలా గొప్పవాడమ్మా, అసలు రాముడు భరతుడంత కాదు, యథామే భరతో మాన్య తదా భూయోపి రాఘవ, రాముడు భరతుడి కంటే నాకు ఇష్టమమ్మా, కౌసల్యాతోతిరిక్తం చ సో నుశుశ్రూషతే హిమాం, అసలు కౌసల్యని ఎలా చూస్తాడో అలా నన్ను చూస్తాడమ్మా, నువ్వు ఎందుకు ఇంత అలర పెడుతున్నావు అని మంథర్ని గట్టిగానే తిట్టింది. తిడితే మనం చూడండి, చెప్తున్నాను కదా, అదృష్టం అనేది ఒకసారి డోర్ మీద నాక్ చేస్తుందండి, దరిద్రం అనేది తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది మన తలుపుని. అలాగా ఈవిడ ఇంత చెప్తున్నప్పుడు అసలు రాముడు రాజు అయితే మనకేమిటి ఇబ్బంది, రాముడు చక్కగా చూస్తాడు, నన్ను చక్కగా చూస్తాడంటే అప్పుడు మళ్ళీ అంది లేదు, రాముడు రాజవగానే భరతుడిని చంపించేస్తాడు, లేదా భరతుడిని వనాలకు పంపించేస్తాడు, లేదా భరతుడిని పాడు చేసేస్తాడు, ఇలా ఏవేవో చెప్పింది. అరే నీకు అసలు ఇదేమిటిది అర్థమవుతోందా, అసలు నువ్వు రాముడు ఎందుకు ఎలా చేస్తాడు, రాముడు అలా చెయ్యడు, భరతుడికి రాముడికి మధ్య ఉన్న ప్రేమ నీకు తెలియదు అంటే ఇంకా చాలా పెద్ద ఆర్గ్యుమెంట్, నేను చాలా కండెన్స్ చేసి చెప్తున్నాను, చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ నడుస్తుంది ఇద్దరి మధ్య. చివరికి అంటుంది ఇంకెప్పటికీ తన మాట వింటం లేదు కైకేయి. అందుకని మంథర అంటుంది, ఈ స్త్రీలని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొడుతుంది. ఇన్నాళ్ళు నీ భర్తకి నువ్వు ప్రియమైన భార్యవి, ఈ అంతఃపురంలో ఇన్నాళ్ళు నీ మాట చెల్లింది, ఇప్పుడు నీకు నీ కొడుకు రాముడికి సేవకుడు అవుతాడు, కౌసల్య రాజమాత అవుతుంది, అంటే నువ్వేమవుతావు, కౌసల్య కింద సేవకురాలు అవుతావు, నీ ఇంపార్టెన్స్ మొత్తం పోతుంది, కౌసల్య ఇంపార్టెన్సే పెరుగుతుంది, అందువల్ల నేను నిన్ను ఆ కష్టం నుంచి కాపాడడానికి నేను చేస్తున్నాను అనేసరికి అప్పుడు అది తట్టుకోలేక ఆహా ఇంత కుట్ర ఉందా ఇందులో అని చెప్పి, సరే అయితే నేను ఈ క్షణమే చెప్తున్నాను, ఏం చేయాలో చెప్పంటే 14 ఏళ్ళు రాముడికి వనవాసం కోరుకో, భరతుడికి రాజ్యాన్ని కోరుకో, అప్పుడు ఎప్పుడో నీకు మీ ఆయన వరాలు ఇచ్చాడు కదా అంటే నేను ఇప్పుడు అవే చేస్తానని చెప్పి. అప్పట్లో మగవాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఉండేవాళ్ళు, ఏంటంటే ఆ భార్యకి కోపంగా ఉంది అని తెలియడానికి వాళ్ళకి అలకాగృహం అని ఒకటి ఉండేది, అందులోకి వాళ్ళు వెళ్ళారు అంటే మనం ఏదో తప్పు చేసామని మగవాళ్ళకి అర్థమయ్యేది. ఇప్పుడు అర్థం అవడం చాలా కష్టంగా ఉంది మగవాళ్ళకి, కానీ అప్పట్లో కొంత ఈజీనెస్ ఉండేది. సో ఈవిడ మొత్తం ఆభరణాలన్నీ తీసేసి బయటికి విసిరేసి, మంచి బట్టలన్నీ బయటికి విసిరేసి ఆ గృహంలోకి వెళ్ళిపోయింది, పిచ్చి బట్టలు కట్టుకొని, అంటే మనకేదో మూడింది అని ఇంట్లో మగవాళ్ళకి అర్థమయ్యేది. అప్పట్లో ఈ దశరథ మహారాజు గారు ఊర్లో అందరికీ చెప్పుకున్నాడు, అందరితోని చెప్పాడు, అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్నాడు. ఎందుకంటే రాజ్యాభిషేకం అంటే ఏదో ఇద్దరు ముగ్గురు కూర్చొని చేసేది కాదండి, అన్ని నదుల నుంచి నీళ్లు రావాలి, ఆ నదుల నుంచి నీళ్ళు వస్తే వాటన్నిటితోని అభిషేకం చేయాలి, నదీ జలాలు ఉంటాయి, లాజ అంటే పేలాలు ఉంటాయి, ఇలా అన్నిటినీ అక్కడ తెచ్చిపెట్టారు, మన రత్నాలు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, దానాలు చేయవలసిన వస్తువులు ఉంటాయి, ఈ పనంతా చేయించవలసిన బ్రాహ్మణులు ఉంటారు, ఇదంతా జరిగే ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఆ మధ్యలో చేయవలసిన హోమం ఉంటుంది, ఆ హోమానికి కావాల్సిన ద్రవ్యాలు ఉంటాయి, ఆవులు, అన్నీ చెక్ చేసి. చూడండి, ఏ గృహప్రవేశం ఉంటే రేపు పొద్దున మనం ఇంట్లోకి వెళ్తున్నాం అనుకుంటే మగ ఆయన ఒక లిస్ట్ పట్టుకొని ఇది ఉందా అని లెక్క వెళ్తే పెళ్ళింటికి వెళ్ళేటప్పుడు చూడండి, ఆ పిల్లలు ఇప్పుడు మనం పురోహితులకు అవుట్సోర్స్ చేస్తాం, ఒకప్పుడు ఎవరింటో పెళ్ళితే వాళ్ళే చూసుకునేవారు, ఇప్పుడైతే పురోహితులు గారే అన్ని టిక్కులు పెట్టుకొని ఉంటారు కదా, అలా అన్నీ చూసుకొని అంతా అయ్యాక తన ప్రియమైన భార్య అయిన కైకేయి మందిరానికి రాత్రి వచ్చాడు ఈయన పెద్ద ఆయన. వచ్చేసరికి చూస్తే ఇంకేముంటుంది, ఈవిడేమిటి అన్ని ఇళ్ళు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి, ఈవిడిల్లు ఏమిటనేది చూస్తే కిందన దొర్లుతున్నది ఈవిడ. ఇంకా అప్పుడు వెళ్ళి యథాస్థానంగా అందరు భర్తలు చెప్పేలాగా నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, అసలు ఈ రాజ్యంలో ఎవడైనా తప్పు చేశాడా, నిన్నెవడైనా ఏడిపించాడా అని ఆయన క్వశ్చనేర్ మొదలెట్టాడు. ఎక్కడో చోట ఆన్సర్ దొరుకుతుందని చెప్పి ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు, సమాధానం దొరకట్లేదు ఆయనకి ఎంతసేపటి నుంచో అని. ఇక చివరికి ఆయన, ఎందుకంటే ఆవిడ వెయిట్ చేస్తుంది, ఎందుకు ఎక్కడో చోట రాముడి మీద ఒట్టు పెడతాడు ఆయన, ఎందుకంటే ఆవిడకి తెలుసు ఈ ప్రోగ్రెషన్ అంతా, ఈ గొడవ ఎస్కలేషన్ ఎలా అవుతుంది, డిఎస్కలేట్ ఎలా చేయాలి, ఇదంతా ఆవిడకి బాగా తెలుసు, ఆవిడ మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇందులో, ఎందుకంటే భర్త గురించి భార్యకి తెలియదండి, అందుకని ఆవిడ వెయిట్ చేస్తుంది, ఆవిడికి నచ్చిన మాట ఆయన నోట్లోంచి వచ్చే వరకు ఆవిడ మాట్లాడదు. ఇప్పుడు అలా చెప్తూ చివరికి అన్నాడు, ఓ కైకా, నేను ఇప్పుడు చెప్తున్నాను విను, యం ముహూర్తం అపశ్యంస్తు నజీవేయం అహం ధ్రువం తేన రామేణ కైకేయి శపేతే వచనక్రియాం ఆత్మనా వాత్మజైశ్చాన్యై వృణేయం మనుజర్షభం తేన రామేణ కైకేయి శపేతే వచనక్రియాం. నేను శపథం ఇస్తున్నానమ్మా, నీకేం కావాలో చెప్పు
నీకేం కావాలో చెప్తే నేను రాముడి మీద ఒట్టి పెట్టి చెప్తున్నా, నీకు ఇప్పుడు ఏం కావాలంటావో నేను ఇస్తాను, నువ్వు అసలు మాట్లాడు మొదటి నాతో అన్నాడు. ఏ రాముడిని నేను చూడకుండా ఒక క్షణం బతకలేనో ఆ రాముడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు ఏం కావాలో చెప్పని ఆయన అడిగాడు. అడగగానే వెంటనే కైకేయి ఆనందపడి, అక్కడ మనం అనుకుంటూ ఉంటాం నన్ను డార్క్నెస్లో ఎవడో చూడటం లేదు, ఇంకేవో కొత్త కొత్త మాటలు కూడా వచ్చాయిగా, వాట్ హ్యాపెన్స్ ఇన్ ఏ ప్లేస్ స్టేస్ ఇన్ దట్ ప్లేస్, ఇట్లాంటివో రకరకాల మాటలన్నీ పెట్టుకో జనాలు వాళ్ళు పాడు చేసుకుంటారు. మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నా కొందరు మనం ఎప్పుడూ చూస్తూ ఉంటారు అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇది కైకేయి చెప్పింది మాట విచిత్రంగా రామాయణంలో. ఆవిడంది యథాక్రమేణ శపసి వరం మాం దదాసి చ తత్శృణ్వంతు తయస్త్రింశత్ దేవాః సాగ్ని పురోగమాః. ఆవిడంది 33 మంది దేవతలు ఇప్పుడు దీన్ని చూస్తు 33 కోట్లను కూడా అనుకోవచ్చు, 30 వీళ్ళు చూస్తున్నారు. ఎవరి 33 మంది? 33 కోట్ల దేవతలు అంటారా? కోటి అంటే టైప్ అని ఒక అర్థం కూడా ఉంది. కాబట్టి చూడండి, మనకి అష్టవసువులు 8 వసుదేవతలు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు 11 రుద్రస్వరూపాలు ఉంటారు, 12 ఆదిత్యులు 12 సూర్యనారాయణమూర్తి స్వరూపాల కింద ఉండే దేవతలు. ఓకేనా? అంటే ఈ మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 8 + 11 + 12 31, 33 కదా చెప్పాను. 2 అశ్విని దేవతలు. ఈ 33 మనం ఎప్పుడు చూస్తుంటారు. అందుకని ఆవిడ ఏదంటే, ఓ 33 దేవతలారా మీరు సాక్ష్యం, మా ఆయన దీనికి ఒప్పుకున్నాడు అన్నాడు. ఈ దశరథ మహారాజుకి ఏమీ అర్థం కావట్లేదు. ఇదేమిట్రా నాయన, ఎక్కడికి వెళ్తోంది ఇది, ఎప్పుడు మనం మాట్లాడుకున్నా ఇలా ఈవిడ ఒట్లు పెట్టలేదు అని. ఆ తర్వాత అందావిడ, చంద్రాదిత్యో నభశ్చైవ గ్రహ రాత్యహనీ దిశ జగచ్చ పృథివీం చేయం సగంధర్వా సరాక్షసా. ఇంకోటి, ఇగో రాముడి మీద పుణ్యం మీద ప్రమాణం చేసి నాకు వరాలు ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు ఇంకా ఈ దేవతలతో పాటు సూర్యచంద్రులు, రాత్రి కదా సూర్యుడు సాక్షిలా అయ్యాడు అంటే అప్పటికే వాళ్ళకి తెలుసు సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు, సూర్యచంద్రులు ఇద్దరూ ఎప్పుడూ ఉంటారు. కాబట్టి వాళ్ళు సాక్ష్యం కదే, సూర్యచంద్రులు సాక్షులు, భూమి ఆకాశాలతో నిండిన సమస్త జగత్తు సాక్షి, నవగ్రహాలు సాక్షి, రాత్రింబవళ్ళు సాక్షి, దిశలన్నీ దిశాధిపతులు సాక్షి, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులు వీళ్ళందరూ ఇప్పుడు నువ్వు చెప్తున్న మాటకి వీళ్ళందరూ సాక్షులు, వీళ్ళందరూ ఈ మాట వినుదురుగాక అంటే అప్పుడు ఎవరు చెప్పింది? శంబరాసుర సంహారం అనేది ఒకటి జరిగింది కదా ఒకప్పుడు. అప్పుడు నీ రథంలోంచి శీలలు విరిగి ఊడిపోయి పడిపోతే నీ ప్రాణం నేను కాపాడినప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చేవు కదా, ఆ 2 వరాలు ఇప్పుడు నేను తీసుకుంటున్నాను, తీసుకో అన్నాడు ఆయన. ఆయనకు తెలియదు వరాలు ఏంటో. అప్పుడు ఆవిడ ఏమిటందంటే, మొదటి వరం ఏమిటంటే ఇగో మొదటి వరం కింద, మొదటి వరం అందరూ రామ వనవాసం మొదటి వరం అనుకుంటారు. కాదు, ఆవిడ అడిగింది రెండోది. సేమ్ ఇప్పటికి కూడా స్త్రీల్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విల్ కమ్ ఇన్ ది ఎండ్ అన్నట్టు ఆవిడ మొదట ఏం చెప్పిందంటే, నా మొదటి వరం కింద చాలా స్పష్టంగా అడిగిందండి, చాలా క్లారిటీగా ఉంటుంది ఇక్కడ. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పిత అనేనైవాభిషేకేన భరతో మేభిషిచ్యతాం. ఆవిడ ఏం చెప్పిందంటే, రాముడి అభిషేకం, పట్టాభిషేకం కోసం నువ్వు ఏ సామానైతే తెప్పించేవో ఆ సామానుతోనే భరతుడికి, అంటే ఆ తీర్థజలాలతో ఆ వస్తువుల సామాను అనకూడదేమో, ఆ వస్తువులతోనే నువ్వు భరతుడికి అభిషేకం చేయాలి, రాజ్యాభిషేకం చేయాలంటే అర్థం ఏమిటి? గ్యాప్ ఇవ్వడానికి వీలు లేదు. ఎప్పుడో చేస్తానని చెప్తే నేను ఊరుకోను. ఈ సంభారాలు, ఎందుకంటే ఈ వస్తువులన్నీ పాడైపోయే టైం ఒకటి ఉంటుంది కదండి, ఈ వస్తువులు పాడైపోకుండా అయిపోవాలి ఆవిడకి అభిషేకం. అది ఆవిడ అడిగింది, ఇమ్మీడియట్గా తీర్చాలి ఆ కోరిక. 2, యో ద్వితీయో వరో దేవ దత్త ప్రీతేన తేత్వయా తదా దైవాసురే యుద్ధే తస్య కాలోయమాగత. 2వ వరం కూడా చెప్తున్నాను విను. 9 వర్షాణి. ఆవిడ 14 ఏళ్ళు అడగలేదు, ఒక 9, ఒక 5 అని చెప్పింది ఆవిడ. ఎందుకు? అప్పట్లో 14 ఏళ్ళు రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోతే రాజ్య బహిష్కరణ, మళ్ళీ వాళ్ళ రాజ్యంలోకి వెనక్కి రావడానికి వీల్లేదు. ఆవిడ 14 వర్షాణి అని అనలేదు, అది ఆ దేవతలు ఆవిడ చేత అలా పలికించారు. 9 వర్షాణి, ఒక 9, ఒక 5, ఒక 9 ఇయర్ పనిష్మెంట్, ఒక 5 ఇయర్ పనిష్మెంట్ ఇవ్వాలి రాముడికి. నువ్వు 2 ఈ వనవాసం చేయాలంటే రాముడు ఏమన్నా అంటే, ఈ 9 + 5 14 నేను ఒకేసారి చేస్తానన్నాడు. అంతేగాని ఆయన 14 ఏళ్ళు శిక్ష కాదు అది.
9+5 అది ఆవిడ అడిగింది. అనేసరికి ఆయన ఒక్కసారి కింద పడ్డాడు, బాధపడ్డాడు, ఇంకా బతిమాలుకున్నాడు. ఎన్ని రకాలుగానో బాధపడ్డాడు, ఎన్ని రకాలుగానో అమ్మా నేను వృద్ధుణ్ణి అయిపోయాను, నా జీవితంలో చివరి క్షణాల్లోనూ నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం తగదన్నాడు. ఆవిడ అస్సలు ఆయన ఎంత చెప్పినా ఆవిడ మానలేదు. అమ్మో కొన్ని సర్గల పాటు చదువుతున్న వాడికి కూడా బాధ అనిపిస్తుందండి రామాయణంలో. దీన్ని అంత హృదయాన్ని పిండేసేలా ఉంటుంది. అసలు ఒక పక్క తిడుతూ ఉంటాడు, ఓ నిమిషం తిడతాడు, ఓ కఠినాత్మురాలా అంటాడు, పాప సంకల్పాలు మనస్సు నిండా ఉన్నదానా అంటాడు, అల్పబుద్ధి ఉన్నదానా అంటాడు, దుష్టాత్మురాలా అంటాడు. మళ్ళీ ఉత్తర క్షణంలో నువ్వు మంచిదానివే, నా మాట విను, నేను ఇలా చెప్తున్నాను కదా, నీ మనసులో ఇంత కాఠిన్యం ఎందుకు వచ్చింది, నువ్వు ఇన్నాళ్ళు ఇంత మంచిదానివి కదా, ఇవాళ ఎందుకు ఇలా మారేవు అని ఉత్తర క్షణంలో ఉంటూ ఉంటాడు. ఇలా నానా బాధలు పడి ఇంకోసారి అంటాడు, సరే నువ్వు ఎన్ని చేయమన్నావు నన్ను ఒక్కసారి ఆలోచించు, రేపు పొద్దున్న నేను ఇవాళ అందరితో వెళ్ళి చెప్పేసుకున్నాను, ఊరంతా అందరికీ ఇన్విటేషన్లు వెళ్ళిపోయి రేపు పొద్దున్న అందరూ మన ఇంటికి వచ్చేస్తారు, మనం రాముడి రాజ్యాభిషేకం చేయట్లేదంటే అందరి ముందు నా పరువు ఏమవుతుందంటాడు. ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా మంథర చేసిన దుర్బోధ వల్ల ఆవిడ అస్సలు ఏమాత్రం కరగకుండా అలాగే ఉండిపోవడం వల్ల ఇంకా ఇంకోటి కూడా అంటాడు చివరికి, నీ మాట విని నేను పంపించానంటే నీకు కూడా అప్రతిష్ట, నీ పేరు కూడా పోతుంది, నువ్వెందుకు అప్రతిష్ట పాలవుతావు, వద్దు ఈ వరాలు ఉపసంహరించుకో అంటాడు. ఆవిడ వినదు. ఇంకా అంటాడు, కామానికి ఇది ఒక్కటి, కామానికి వశపడిపోయిన ఈ ముసలాయన భార్య మాట జవదాడలేకపోయాడన్న మాట ఈ వయస్సులో నాకు అవసరమా, నేను కామానికి వశపడిపోయాను అనుకుంటారు, వద్దు అన్న ఆవిడ అస్సలు ఆవిడ వినదు, ఏ మాట విందు. ఇంకా చివరికి ఆయన అంతా విని అప్పుడు చివరికి ఆయన చెప్తాడు, సరే ఇప్పుడు నేను నీకు జరగబోయేది ఏమిటో చెప్తాను, నువ్వు రాముడికి రేపు పొద్దున కబురు పెడతావు, నేనేమో మాటకి బద్ధుడిని అయిపోయి ఉండిపోయాను, కాబట్టి నువ్వు రేపు పొద్దున్న రాముడికి కబురు పెడతావు, రాముడు వస్తాడు, వింటాడు, నువ్వు చెప్పింది వింటాడు, వెళ్ళిపోతాడు వనవాసంకి. రాముడు వెళ్ళిపోయిన క్షణం తర్వాత నేను బ్రతికి ఉండను, నేను చచ్చిపోతాను, నీ భర్తని చంపుకున్నది కైకేయి అన్న మాట నీకే మిగులుతుంది. రాముడు వెళ్ళిపోయిన తర్వాత కౌశల్య కానీ సుమిత్ర కానీ నీ మొహం చూడరు, వాళ్ళేం కర్మ, అసలు ఎవరూ నీ మొహం చూడరు. భరతుడు వస్తాడా, భరతుడు వచ్చి నిన్ను చంపేస్తానంటాడు, నానా తిట్లు నేను తిడతాడు, ఈ రకంగా నువ్వు నానా బాధలు పడతావు, కైక నా మాట విను, వద్దు ఈ పని చేయకని చెప్తాడు. అయినా ఆవిడ విందు. సరే ఇంకా ఎంతగానో 4-5 సర్గల పాటు నడుస్తుంది అని తిరిగి ఆవిడ అంటుంది, నువ్వు నీ మాట నిలబెట్టుకో, నువ్వు ఇంత గొప్ప వంశంలో పుట్టావు కదా అనేసరికి అవుతుంది. ఆయన రాత్రి ఇంకా రామ 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 అంటూ మూర్ఛపోయి అలా పడిపోతాడు. రాజుని నిద్ర లేపాలి అంటే తెల్లవారి ఎవరు పెడితే వాళ్ళు రావడానికి వీలేదు, దానికి సపరేట్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళిద్దరు ఉంటారు. అందులో ఇద్దరు ఉంటారు. ఒకళ్ళేమో ఈ రాజు చేసిన మంచి పనులు చెప్తూ రాజుని కీర్తిస్తారు, మరొకళ్ళు రాజుగారి వంశంలో అంతకు ముందు వాళ్ళు చేసే మంచి పనులన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకు ఇలా చెప్పడం అంటే, ఏదో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కదా, అన్లిమిటెడ్ పవర్ బ్రింగ్స్ అబ్సల్యూట్ మ్యాడ్నెస్ ఏదో ఉంటుంది కదా, అలాగా ఒక రాజు అంటే హీ హోల్డ్స్ అన్ అబ్సల్యూట్ పవర్. క్వశ్చన్ చేయడానికి కూడా ఇప్పుడేం డెమోక్రసీ కాదు, 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు అవ్వు, వాళ్ళు ఏదో ఉపాధి హామీలు గట్రా పథకాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎవరికి ఏం లేదు. మరి రాజు ఎలా ఉండాలి, స్వీయ నియంత్రణలో ఉండాలి. అంటే ఆయన ఎప్పుడు సెల్ఫ్ రెగ్యులరైజ్డ్ మోడ్లో ఉండాలి రాజు. ఎంత మనం మనని సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకున్నా ఏదో ఒక బలహీన క్షణంలో మన నియంత్రణ తప్పుతూ ఉంటామా లేదా, మనం కోపం తెచ్చుకోకూడదు అనుకున్నా కోపం తెచ్చుకుంటూ ఉంటామా లేదా. అందుకని ఈ రాజు పక్కన ఉన్నవాళ్ళు ఏం ఒకడు ఎందుకంటే వంది మాగధి అంటారు వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా చెప్తూ ఉంటారంటే రాజుకి ఎప్పుడు, నువ్వు ఇంతకు ముందు ఇన్ని మంచి పనులు చేసావు, ఇవాళ పేరెంతా చెడగొట్టుకోకు, అది వంది చెప్పేది. నీ వంశం ఇంత గొప్పదిరా నాయన, నీ తాత ఇలాంటి వాడు, నీ తండ్రి లాంటి వాడు, నీ ముత్తాత ఇలాంటి వాడు, వీళ్ళందరూ ఇంత మంచి పనులు చేశారు, అందరి పేరు చెడగొట్టకు. ఈ ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు ఆ వందిమాగధులు వస్తారు, వాళ్లతో పాటు మంత్రి అలాగే సారథి అయిన సుమంత్రుడు వస్తాడు. వచ్చి ఎప్పటికీ ఆ రోజు పట్టాభిషేకం ఉంది, ఎప్పటికీ రాజు బయటికి రావట్లేదు. నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, అబ్సల్యూట్ పవర్ అక్కడ ఉంది, కాబట్టి జాగ్రత్తగా లోపలికి ఎలా వెళ్ళాలి. అందుకని వీళ్ళందరినీ పక్కన పెట్టి సుమంత్రుడు ఒక్కడు, అమ్మ లోపలికి రావచ్చా అని అడిగాడు. లోపలికి మనిషిని పంపిస్తే రావయ్యా అని పిలిపించింది లోపలికి. కైకేయి చూస్తే ఇలా ఉంది, రాజు అయితే కింద నుండి రామ అని మూలుగుతున్నాడు. ఏమిటైందంటే ఆ సుమంత్రుడితో అందావిడ, సుమంత్ర రాజా రజని
రామ హర్ష సముత్సుక ప్రజాగర పరిశ్రాంతో నిద్రయా వసిమేయివాన్ త్వద్గచ్చ త్వరితం సూత రాజపుత్రం యశస్వినం రామమానయ భద్రంతే నాత్రకారి విచారణ అశ్రుత్వా రాజవచనం కథం గచ్చామి భామిని తచ్చుత్వా మంత్రిణో వాక్యం రాజా మంత్రిణోబ్రవీత్ సుమంత్రరామ ద్రక్ష్యామి శీఘ్రబాలయ సుందరం. ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే సుమంత్రుడు లోపలికి వచ్చాక రాజుగా ఇప్పుడు చూడండి కైకేయి ఎలా మాట్లాడిందో. ఇక్కడ రాజుగారు రాత్రంతా రాముడి గురించి ఆలోచిస్తూ, అందులో అబద్ధం లేదు నిజం కూడా కాదు, ఎంత జాగ్రత్తగా చెప్పింది. రాత్రంతా రాజు రాముడి గురించి ఆలోచిస్తూ రామాభిషేక సంతోషంతో చాలాసేపు మేల్కొని ఉండడం వల్ల ఇప్పుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. ఇక్కడెక్కడా ఆవిడ అబద్ధం చెప్పలేదు. చూడు ఎంత జాగ్రత్తగా ఎంత తెలివిగా మాట్లాడింది ఆవిడ. అంటే ఆవిడ గొప్పతనం అని నేను చెప్పట్లేదు, అలా మాట్లాడాలని కూడా నేను చెప్పట్లేదు. కానీ మనం చెడ్డ పని చేద్దాం అనుకున్నా ప్రపంచం ప్రకృతి అంత అనుకూలిస్తుంది కూడా మనకి. ఆవిడ చెప్పింది, ఈ మాట చెప్పింది. అంటే అప్పుడు ఆయన అన్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళి రాముణ్ణి తీసుకురా, రాముణ్ణి చూడాలని ఆయన అనుకుంటున్నారు, రాముణ్ణి తీసుకురా. వచ్చేకేమిటి చెప్తారో కూడా ఆవిడ చెప్పలేదు. ఆయన అన్నాడు సుమంతుడు, అమ్మా నేను రాజుగారి మాట కదా వింటాను, రాజుగారు చెప్పకుండా నేను ఎలా వెళ్తానని ఆయన అడిగాడు. అంటే బ్లైండ్ సబార్డినేషన్ కూడా అక్కడ ఏం లేదు. అప్పుడు మాట్లాడలేక దశరథుడు మాట అన్నాడు. ఆవిడ చెప్పింది చెయ్యి సుమంత అన్నాడు. అంటే సరే అని సుమంతుడు వెళ్ళాడు, రామ మందిరానికి వెళ్ళాడు. అప్పటికి సీతారాములిద్దరూ రాత్రంతా ఉపవాసం చేసి గుడిలో నిద్రించి ఉన్నారు. అంటే తన సెల్ఫ్ కంట్రోల్ని పీక్స్కి తీసుకెళ్ళడం ఇది. ఇలా ఇవన్నీ చేయించి ఆ చట్రంలోకి వెళ్ళాక అతన్ని రాజుని చేస్తారు. అందుకని అక్కడ ఆ రాముడు వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. తెల్లారింది, వీళ్ళిద్దరూ స్నానాలు అవి చేసి సిద్ధంగా ఉండేసరికి పరిగెట్టుకుంటూ సుమంతుడు వచ్చాడు. రాజుగారు మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నాను అనగానే వెంటనే బయలుదేరేసరికి అప్పుడు సీతమ్మ అంటోంది, ఇంకా అప్పుడు లక్ష్మణుడు కూడా అక్కడికే వచ్చి ఉంటే సీతమ్మ అంటోంది, నువ్వు తిరిగి వచ్చేసరికి పట్టాభిషిక్తుడినే చూస్తానేమో అని. అంటే సీతమ్మ సహజంగానే చూడండి, భర్త ఏదో పెద్ద పని చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళాలి అన్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు నేను ఇలా చూస్తాను ఇన్ని అన్న థాట్ ఉంటుందిగా, ఆ థాట్లో ఆవిడ చెప్పింది. రాముడు బయలుదేరి వెళ్ళాడు, రాజవీధులన్నీ దాటాడు, చక్కగా అక్కడ వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఈ దారిలో అప్పటికే జనాలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ ఏమిటి, రాముడు పట్టాభిషేకానికి వెళ్ళాల్సిన టైం వచ్చేస్తుంది, మరి పట్టాభిషేకానికి ఆయన వెళ్తున్నాడుగా, ఏనుగు మీద వెళ్తాడుగా, జీవితంలో ఒక రాజు పట్టాభిషేకంగా చూస్తాం, అందులో మన రాముడు పట్టాభిషేకంకి వెళ్తున్నాడు, ఎలా ఉంటాడో చూద్దాం అని చెప్పి అందరూ ఉత్సుకతో వాళ్ళు అంటున్నారట. యశ్చ రామంన పశ్చేత్తు ఎంచ రామోన పశ్యతి నిందిత నవసేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే అన్నారు. అంటే రాముణ్ణి చూడనివాడు, రాముడి చేత చూడబడనివాడు, అంటే వన్ హూ హ్యాస్ నాట్ సీన్ రామ అండ్ హూ వాజ్ నాట్ సీన్ బై రామ, నిజంగా వాడే దురదృష్టవంతుడురా. ఇవాళ రాముడు చూడాలి, రాముడి కంట్లో మనం పడాలి అని చెప్పి వాళ్ళంతా ఆనందిస్తూ వాళ్ళందరూ వెళ్తూ ఉంటే, అంటే రాముణ్ణి చూడలేని వాడి జన్మ వ్యర్థము అని వాళ్ళు అంటున్నారు. మరొక రకంగా మనం దీన్ని మొదట్లోనే ప్రారంభించేటప్పుడే చెప్పాను కదండి, ఒకటి కథ కింద చూడొచ్చు, 2 ఉపాసన కింద చూడొచ్చు, 2 ధర్మం కింద, 3 ఉపాసన కింద చూడొచ్చు అని. మనం ఉపాసన స్థితిలో చూస్తే జీవితంలో రామానుగ్రహం పొందనివాడు, రామదర్శనం చెయ్యనివాడు ఇద్దరి జీవితాలు వ్యర్థమే అని ఇంటీరియర్గా వెనక్కి వచ్చే మీనింగ్ మనకిది. సరే, వాళ్ళు వెళ్ళారు చక్కగా, వాళ్ళందరూ అలా చూస్తున్నారు. రాముడు ఇవన్నీ కాకుండా జాగ్రత్తగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక రాముడు లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడి ముఖం అప్పటికే పీక్కుపోయింది, బాధపడుతున్నాడు. వాస్తవానికి ఆయన శరీరానికి ఒక 5-6 గంటల నుంచే బాధ ఉన్నా మనస్సు కొన్ని లక్షల సంవత్సరాల బాధ అనిపించేసింది ఆ కొద్దిసేపట్లో. కాబట్టి చక్కగా అది ఆయన రాముడు ఆయన చూశాడు. ఆయన పక్కనే కైకేయి కూర్చుని ఉంది. అప్పుడు రాముడు ఆయన రాముణ్ణి చూసి రామా అని అండం వినా మరొక మాట దశరథుడి నోటి వెంట రాలేదు. రాకపోయేసరికి రాముడు అది చూసి ఏమైంది, ఎందుకు తండ్రి గారు ఇలా ఉన్నారు, నా మీద ఏమైనా, ఎందుకంటే రాముడు ఎప్పుడొచ్చి దండం పెట్టినా దశరథుడు లేచొచ్చి రాముడిని కౌగిలించుకునేవాడు. పుత్రగాత్ర పరిష్వంగము అని ఒకటి ఉంటుంది. మగవాడు జీవితంలో అనుభవించే సుఖాలలో ఒక గొప్ప సుఖం ఏంటంటే కొడుకుని కౌగిలించుకోగలగడం. కొడుకుంటే కొడుకుని కౌగిలించుకోగలగడం అనేది ప్రతి మగవాడికి భగవంతుడిచ్చే గొప్ప సుఖం కింద చెప్తారు.
ఇవాళ ఏమిటి నాన్నగారు నన్ను దగ్గరికి తీసుకోలేదు, ఎందుకు ఈయన ఇలా ఉన్నారు అని రాముడు అక్కడ కైకమ్మతో అంటే, నేనేమైనా తప్పు చేశానా అమ్మ, రాముడికి ఎందుకు ఇంత కోపం, నాన్నగారు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు అని ఆయన అంటే, వెంటనే ఆ దశరథుడిని మాట్లాడనివ్వకుండా కైకేయే మాట్లాడుతోంది. చూడండి, మనం చెడ్డ పనులు చేసేటప్పుడు అదేంటో విచిత్రంగా ప్రపంచంలో అన్నీ మనకు కలిసి వస్తాయి, మనలో ఉత్సాహం కూడా గట్టిగా ఉంటుంది. మంచి పని చేస్తున్నప్పుడే సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉంటుంది, చెడ్డ పని చేస్తున్నప్పుడు ఎందుకో సెల్ఫ్ డౌట్ కూడా రాదు, అయ్యే వస్తుంది బాధ అంతా, చేస్తున్నప్పుడు మాత్రం అనిపించదు. అందుకని ఆవిడింది, నరాజా కుపితో రామ వ్యసనం నాస్య కించన కించిన్ మనోగతం త్వస్య త్వద్భయాన్ నాభిభాషతే. ఆవిడెంత గొప్పగా చెప్పిందంటే, అయ్యో ఆయనకేం కోపం లేదయా. ఇక్కడ చూడండి, కైకేయి మాట్లాడుతున్న వాటిలో కూడా అన్ని నిజాలే ఉంటాయి, అంటే ఇక్కడ అబద్ధం ఉండదు, అలా నిజం ఉండదు. అదో విచిత్రమైన, చూడండి చాలామంది ఉంటారు మనకి కనబడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు, వాడు నిజం చెప్పడు, అబద్ధం ఆడడు, అదో విచిత్రం. ఆవిడంది ఇక్కడ, రాజుగారికి కోపం ఏంటయ్యా, రాజుగారికి ఏ కోపం లేదు, అయితే ఆయన మనస్సులో ఓ కోరుకుంది, ఆయనకు ఉంది ఆ కోరిక, ఆయనకు అసలు ఎక్కడైనా చెప్పాడు ఆయనకు కోరిక ఉందని, ఆయనకు మనస్సులో కోరిక ఉంది, నువ్వేమనుకుంటావో అని చెప్పడానికి బాధపడుతున్నాడు. ఈ మాట మళ్ళీ కరెక్టే, ఎందుకంటే అరణ్యవాసానికి వెళ్ళు అని చెప్తే రాముడు ఏమనుకుంటాడో అని బాధ అయితే దశరథుడి మనసులో ఉంది కదా. కాబట్టి ఇక్కడ నిజమేదో అబద్ధమేదో అసలు ఆ లేయర్లు విడదీయడంలో మనకి అంతే మహాత్ములు ఉండాలి దానికి అని. ఆ తర్వాత రాముడికి ఆవిడ గొప్ప క్లాస్ తీసుకుంది. నాకు ఆయన వరం ఇచ్చాడు, అసలు మన కులంలో పుట్టిన వాళ్ళందరూ ధర్మంగా ఉండాలి, అది ఇది అని కొంచెం మాట్లాడి ఈ జగత్తునికి సత్యధర్మ పాలనమే మూలము, కాబట్టి మహారాజు గారు కూడా తాను సత్యంలో ఉండగలనో లేదో అని భయపడుతున్నారు అని ఆయన్ని ఇరికించింది, రాముడిని ఇరికించింది. ఇక్కడ అయ్యేసరికి అప్పుడు అన్నాడు అని, అదేమిటి చెప్పమ్మా, అసలు అదేమిటో చెప్పమ్మా అంటే, ఇది అలా అంటే అప్పుడు రాముడు అంటే ఆవిడంది, అదంతా కాదు, నువ్వు ఓ ప్రతిజ్ఞ చేస్తే నేను ఈ మాట ఏమిటో నీకు చెప్తాను, నువ్వు ముందు ప్రతిజ్ఞ చెయ్యాలండి. ఏం ప్రతిజ్ఞ చెయ్యాలి అంటే, రాజుగారి మనస్సులో ఉన్న మాట శుభమైన అశుభమైన ఏదైనా నువ్వు ప్రతిజ్ఞ చేస్తే అప్పుడు చెప్తానంది అనేసరికి రాముడు సిగ్గుపడిపోయాడు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నేను ప్రతిజ్ఞ చేయాలా, ప్రతిజ్ఞ చేస్తే తప్ప నాకు చెప్పవా అమ్మా, రాముడి దగ్గర 2 మాటలు ఉండవమ్మా, తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కరిష్యే ప్రతిజానేచ రామో ద్విర్నాభిభాషతే. అమ్మా అసలు నువ్వు నాతో ఈ మాటలు వింటూ ఉంటే నాకు సిగ్గుగా ఉందమ్మా, రాజుగారు నిప్పుల్లోకి దూకమంటే నేను దూకి చచ్చిపోతానమ్మా, నేను నిప్పుల్లోకి దూకుతాను అన్ని తెలుగులో ఒక జాతీయం ఉందిగా, ఆయన చెప్తే నేను మంటల్లో అయినా బాడిపోతా, ఇప్పుడు కూడా బోల్డ్ అని చెప్తూ ఉంటారు కదా, ఈ మాట రామాయణం నుంచి కాపీ కొట్టిందేమో వాళ్ళు, ఓకేనా, నేను నిప్పుల్లోకైనా దూకుతా అని అమ్మ, నాన్నంటే ఎవరమ్మా, తండ్రి అనేవాడు ఎవడు, ఆయనే నా గురువు, ఆయనే నా పాలకుడు. అంటే ఏ మగవాడికైనానండి ప్రపంచంలో తనకంటే వీడు బాగుండాలి అని కోరుకునే మగవాడు మరొక్కడే ఉంటాడు ప్రపంచంలో. మీరు ఏ మగవాడినైనా తీసుకోండి, ఆ మగవాడికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఆయన కన్నా బాగుండాలి అని కోరుకునే ఒకే ఒక మగవాడు ప్రపంచంలో ఉంటాడు, అతను తండ్రి. ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం బాగుండాలి అని కోరుకునే ఎందుకంటే మిగతా అందరికీ ఏదో ఇగో ఉంటుంది, ఏదో ఒక చోట ఈర్ష్యో ద్వేషం అసూయ ఉంటుంది, ఒక తండ్రి దగ్గర మాత్రం అది ఉండదు. ఆయన అదే అంటున్నాడు, నా హితాన్ని కోరుకునేవాడు ఆయనేనమ్మా, అసలు ఆయన చెప్తే సముద్రంలోకి దూకేయమంటే దూకేస్తాను, విషం తాగమంటే తాగుతాను, అసలు ఆయన కోరిక ఏంటో చెప్పు అనేసరికి అప్పుడు ఆవిడ ఇంత పూర్తిగా రాముడు కూడా ఒప్పుకున్నాడు అని ఆవిడకి తెలిసిన తర్వాత అప్పుడు ఆవిడ చెప్పింది, సన్నిదేశే పితుస్తిష్ట యథానేన ప్రతిశ్రుతం త్వయారణ్యం ప్రవేష్టవ్యం నవవర్షాణి పంచచ. ఇక్కడ కూడా ఆవిడ 14 అన్నమాట అనలేదు, నువ్వు అడవిలోకి వెళ్ళాలయ్యా, ఏముందో 9+5 అంది ఆవిడ. అంటే ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ మాత్రం ఆవిడ ఆర్డర్ రివర్స్ చేసి చెప్పింది. ఎందుకు, ఇక్కడ రాముడికి చెప్తుంది కాబట్టి ఆవిడ ఏంటంటే, నేను 2 వరాలు కోరాను, ఒకటి ఇక్కడ మళ్ళీ మొదటిది రెండోది అనలేదు ఆవిడ. ఒకటి ఏంటంటే అందులో నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసంకి వెళ్ళాలి, రెండోది ఏంటంటే భరతశ్చాభిషేత యదే తదభిషేచనం తదర్థే విహితం రాజ్ఞా తేన సర్వేణ రాఘవ అని, నువ్వు భరతుడికి రాజ్యాభిషేకం జరగాలి అంటే, అమ్మా దానికి నువ్వు వరం అడగాల అమ్మా, నువ్వు నాతో చెప్తేనే వెళ్ళిపోయేవాడిని కదమ్మా అన్నాడు రాముడు. నాకు దీనికోసం నువ్వు వరాలు ఎందుకు వేస్ట్ చేసుకున్నావు, నువ్వు నాకు చెప్పుంటే నేనే వెళ్ళిపోయేవాడిని కదా అని చెప్పి సరే అని చెప్పి, అసలు అమ్మ తమ్ముడైన భరతుడి కోసం నేను రాజ్యం ఏంటి, నా ప్రాణాన్నే వదిలేస్తాను, సంపదను వదిలేస్తాను,
అసలు భరతుడు బాగుంటే నువ్వు సీతను వదిలిపెట్టేస్తే భరతుడు బాగుంటాడు నాయన, నువ్వు సీతనే వదిలిపెట్టేసి నువ్వు తను వేరే వేరేగా బతకండి అంటే నేను స్వయంగా సంతోషంతో వదిలిపెట్టేస్తానమ్మా. అలాంటిది ఇంత ప్రతిజ్ఞ చేసి నువ్వు ఆయన చేత చెప్పించడమా? ముందు ఆయన బాధపడుతున్నట్టున్నారు, ఆయన ఓదార్చు. అయ్యో ఇదేమిటి, నాన్నగారు కంట్లోంచి నాన్నగారు కింద పడిపోయి ఉండడం ఏమిటి, ఆయన కళ్ళల్లోంచి నీళ్లు భూమి మీద పడ్డం ఏమిటి, ఇంత బాధ నాన్నగారు పడ్డం ఏమిటి, నేను ఇప్పుడే నేను 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 చేసేస్తానమ్మా అనగానే, అయితే ఆవిడంది మరి అలాంటప్పుడు శుభస్య శీఘ్రం, తొందరగా చేసేయను ఆయన, మళ్ళీ ఆయన దుఃఖపడుతున్నారు, ఎప్పుడు జరుగుతుందో ఈ మాటని నువ్వు తొందరగా చేయను. అలాగేనమ్మా అని చెప్పి వెంటనే ఆయన అన్నిటినీ పక్కన పెట్టి ఆ ప్రియమైన ఈ సంభారాలన్నిటితోని భరతుడికి మీరు రాజ్యాభిషేకం చెయ్యండి అని చెప్పి ఆ ఎదురుకుండా ఉన్న ఏవేవైతే పదార్థాలు మంగళ ద్రవ్యాలు కర్పూరంతో సహా అన్ని పసుపు కుంకుమ ఈ నదీ జలాలు మణులు మాణిక్యాలు ఏవేవైతే ఈ పట్టాభిషేకానికి వాడదామనుకున్న సామానంతా వస్తువులన్నీ అక్కడ పదార్థాలన్నీ పెట్టారో వాటి చుట్టూ ఆయన ఒక ప్రదక్షిణ నమస్కారం చేసి వాటికి ఒక నమస్కారం చేసి వీటితో భరతుడికే రాజ్యాభిషేకం అవ్వాలి అవనివ్వండమ్మా అని చెప్పి ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్తూ ఆయన కౌసల్య దగ్గరికి వెళ్ళారు. కౌసల్యాదేవి ఏం చేస్తోందప్పటికీ ఆవిడ నారాయణుడికి పూజ చేస్తోంది. ఎందుకు? రాముడు రాజ్యంలోకి రావాలి, రామరాజ్యం బాగుండాలి, నా కొడుకు రాజ్యాన్ని బాగా పరిపాలించాలి అని చెప్పి ఆవిడ పూజ చేస్తూ ఉంటే అప్పటికే ఆవిడ బోల్డ్ రోజులు బట్టి వ్రతాలు స్తోత్రాల్లో ఉందో ఏమో ఆవిడ బాగా కృషించి ఉంది. అక్కడికి వెళ్ళి అమ్మ సెలవు అన్నాడు ఆయన. ఇదేమిటి నాయన అంటే, అమ్మ నేను చెప్పే ఇప్పుడు ఈ మాట నీకు వైదేహికి అంటే సీతమ్మకి లక్ష్మణుడికి ముగ్గురికి కొంచెం బాధ అనిపిస్తుందమ్మా. నన్ను దండకారణ్యానికి వెళ్ళి 14 ఏళ్ళు నవపంచశ వర్షాన్ని నాకు ఇలా చేయమని నాన్నగారు చెప్పారమ్మా అనేసరికి కౌసల్యమాతకి రాముడికి అక్కడ గొప్ప ఇది జరుగుతుందండి, గొప్ప పెద్ద కాన్వర్జేషన్ జరుగుతుంది. అందులో ఒకటి రెండు ముక్కలు చెప్తాను. ఆవిడంటుంది, నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేదిరా, నువ్వు పుట్టకముందు నేను ఎప్పుడూ పిల్లలు లేరని బాధలో ఉన్నాను, నువ్వు పుట్టిన తర్వాత కొద్ది రోజులు ఈ ఆనందాన్ని అనుభవించాను, నువ్వేమో ఇప్పుడు ఉండకుండా వెళ్ళిపోతున్నావు, నా కడుపు తీపి నా పరిస్థితి ఏమిట్రా, ఎప్పుడూ ఈ బాధల్లోనే ఉంటున్నాను, అసలు సంతానం లేదన్న ఏడిపే ఉండేది కానీ పుట్టిన కొడుకు 14 ఏళ్ళు అరణ్యాల్లో ఉండడం ఏమిటి, గొడ్రాలుగానే ఉండిపోతుంటారా, నీకు ఇన్ని కష్టాలు వచ్చి అంటే తల్లి కదండి ఎంతో బాధపడిపోతుంది, ఎన్ని మాటలో అంటుంది. అనేసరికి అప్పుడు ఆవిడ అంటుంది, వద్దు నువ్వు అరణ్యాలకు వెళ్ళకు, నువ్వు ఉండి ఇక్కడే ఎవరిని ఎదిరిస్తారో చూస్తాను, నువ్వు ఉండిపో అంటుంది. అంటే లేదమ్మా, పితృవాక్య పరిపాలన చెయ్యవలసిందే, నేను వెళ్తాను అంటాడు. అన్ని నన్ను అనుమతింపు, నేను వెళ్తాను అంటే తండ్రి ఆకి కదా నేను వెళ్ళాలి అంటాడు. అంటే అలా కాదు, నేను కూడా నీతో వచ్చేస్తానంట. అలా కాదమ్మా, నువ్వు ఇక్కడ ఉండి నీ పతిని సేవించాలి, నీకు వనవాసం రాయలేదు కాబట్టి నువ్వు రావడానికి వీల్లేదు అని అనేసరికి ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చాడో లక్ష్మణుడు వచ్చాడు. అక్కడికి వచ్చి ముందు లక్ష్మణుడే వస్తాడండి, మనకి సినిమాలలో ముందు సీతమ్మ దగ్గరికి వెళ్ళడం ఉండదు. లక్ష్మణుడు వచ్చేసరికి లక్ష్మణుడు అసలు అదంతా ఎందుకన్నయ్యా, నువ్వు పక్కన కూర్చో, అసలు నువ్వు ఏమీ కల్పించుకోకు, నీకు కుర్చీ తెచ్చేస్తా, నువ్వు కూర్చో, నువ్వు కదలకుండా ఉండు, వీళ్ళందరినీ నేను కొడతా, ఆ తండ్రిని కారాగారంలో పెడతా, నిన్ను నేను రాజుని చేస్తా అన్నాడు. నాయన లక్ష్మణ అది కాదు, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, మనకి మంచి చేయడానికి ఒకడు, చెడు చేయడానికి ఒకడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు ఒకడు, దురదృష్టాన్ని ఇచ్చేవాడు, ఇంతమంది ఉండరు, అన్నీ ఒకడే ఇస్తాడు. అంత మనకి దేవుడు దెయ్యం రెండు కాదు, దేవుడు సాతాను ఇలాంటివన్నీ మనకు లేవు, మనకు ఉన్నది ఒకటే, మనకున్నది పరమాత్మే. కాబట్టి ఆ పరమాత్మే అన్నీ ఇస్తాడు. ఆయన ఏమంటా అంటే, ఏ భగవంతుడైతే నాకు నిన్న రాత్రి ఏ పరమాత్మ నాకు రాజ్యాన్ని అనుగ్రహిద్దాం అనుకున్నాడో ఇవాళ వనవాసాన్ని అనుగ్రహించింది కూడా ఆయనే, రెండూ భగవంతుడు ఇచ్చినవే. దాని యందు ప్రీతి ఎలా పొందేనో దీని యందు కూడా అటువంటి ప్రీతినే నేను పొంది ఉంటాను తప్ప మరొక మాట లేదు. సోదరా లక్ష్మణ, నువ్వు రోషంతో కానీ వీటన్నిటితోని ఇలా కోపంతో కానీ ఇలాంటి మాటలు మాట్లాడకు, ఇలాంటి పనులు మనం చేయడానికి వీల్లేదు, నాన్నగారు చెప్పారు, నేను ఒప్పుకోను అంటే మళ్ళీ కౌసల్యాదేవి లేదు నన్ను కూడా తీసుకెళ్ళిపో అంటే, లేదమ్మా నేను క్షేమంగా ఉండాలని, నీ భర్త ఇక్కడ ఉన్నారు, నీ భర్త ఉండాలని నువ్వు ఈ ధర్మాన్ని నువ్వు పాటించి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసరికి ఈ సర్గండి మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇఫ్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు అ వెరీ ఫార్ ప్లేస్ అండ్ యూ రియల్లీ వాంట్
దెమ్ టు బి ప్రొటెక్టెడ్. 24 గంటలు వాళ్ళు చక్కగా సేఫ్గా ఉండాలి అని మీ మనసులో ఉన్నప్పుడు, పిల్లలు దూరంగా వెళ్తున్నారు అనుకున్నప్పుడు, రామాయణంలో అయోధ్యకాండలో 25వ సర్గ ఇక్కడ రక్ష పెడుతుంది కౌసల్యాదేవి. అన్నిటి నుంచి వాళ్ళకి ఏది తగలకుండా వాళ్ళు రక్షతో హాయిగా ఉండేలాగా ఎక్కువ శ్లోకాలు ఉంటాయి. ఒక 47 శ్లోకాలు ఉంటాయి. వాళ్ళు ఏ రోజైతే ఊరు వెళ్తున్నారు అనుకుంటారో వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పి ఈ 47 శ్లోకాలు చదవండి. చాలా మంచిది. ఆ రక్ష, ఆ కౌసల్యాదేవి పెట్టిన రక్ష అంత 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 చక్కగా ఆవిడ పెట్టింది. మనల్ని కూడా ఈ రోజు కూడా అవన్నీ మనల్ని కాపాడుతాయి. సరే, ఇది అయిన తర్వాత అక్కడి నుంచి శ్రీరామచంద్రమూర్తి ఇంతసేపు గంభీరంగా ఉన్న ఆయన ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి సీతమ్మ తలుపు దగ్గర దాకా వచ్చింది. తలుపు దగ్గర దాకా వచ్చి ఆయన వస్తాడని చూస్తోంది ఆవిడ ప్రతిసార్లు గుమ్మం వైపే. వచ్చేసరికి ఈయన రాజలాంఛనాలు ఏవీ లేవు, మామూలుగా నడుచుకుంటూ వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆవిడ ఏమని అడిగిందంటే, అదేంటి మీ తల మీద పాలు పెరుగు అన్నిటితో అభిషేకం చేస్తారు కదా, అవన్నీ తల మీద ఈ తలంతా మ్యాట్ అయి ఉండాలి కదా, అట్టకట్టి ఉండాలి కదా, అలా లేదేంటి, అసలు మీరు ఇలా వస్తున్నారు, మీరు నడుస్తూ ఉంటే మీ వెనకాల ఒకడు తెల్లని గొడుగు పట్టుకొని ఉండాలి కదా, మీ మీద ఎండ పడకుండా పట్టుకొని వస్తారు కదా, ఇవేమీ లేవేంటి? 25వ సర్గ అండి. ఇలా ఉన్నారు మీరు, ఎందుకు ఇలా అవుతోంది ఏంటి అని చెప్పి ఇప్పుడు 26వ సర్గలో ఇవన్నీ అడుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు రాముడు అన్నాడు, అమ్మా అసలు మీరు భూమి మీద నడిచి వస్తున్నారేంటి? అయితే 4 గుర్రాలు పూంచి ఉన్న బంగారు రథంలో రావాలి, అలా అది కాకపోతే అద్భుతమైన ఏనుగు మీద రావాలి, ఇవేమీ కాక మీరు కర్మగాలు నడవవలసి వస్తే మీ తల వెనకాల ఛత్రం పట్టుకుని ఉండాలి, ఇవన్నీ లేకుండా మేము ఎలా పంపిస్తున్నారు యువరాజ పట్టాభిషేకం అయ్యాక అన్నాక అలా అని. ఇంకోటి, ఇంతవరకు ఎవ్వరూ రాముడి ముఖంలో కళ మారిందని పట్టుకోలేకపోయారు. భార్యకున్న గొప్పతనం అదే. మీ ముఖంలో ఎందుకో ఎవరికీ తెలియకపోవచ్చు కానీ నాకు తెలుస్తోంది మీకు ఏదో అప్రియమైనది జరిగింది, మీ ముఖంలో కొంచెం కళ తప్పింది, ఏం జరిగింది అని ఆవిడ కళ్ళని నీళ్ళు రావడం మొదలుపెట్టి రాముడు చూసి ఆవిడ బాధపడకూడదని, సీత నన్ను నా పూజ్యులైన తండ్రి గారు నన్ను వనములకు వెళ్ళమన్నారు, ఇంత తప్ప ఆయన ఏమీ చెప్పలేదు ఆవిడ. ఈ ముందు విషయం కానీ వెనక విషయం కానీ చెప్పకుండా నాన్నగారు నన్ను వనాలకు వెళ్ళమన్నారు సీత అన్నారు. అనేసరికి ఆవిడ ఒక్కసారి ఆవిడకి ఏమో అర్థం కాక ఏమిటి అన్నట్టు ఒకసారి ఆవిడ షాక్లో ఉంటూ ఉండగానే ఆవిడ మరో మాట మాట్లాడకుండా రాముడు మాట్లాడుతున్నాడు. ఓ జానకి, నువ్వు చాలా గొప్ప వంశంలో జన్మించావు, నీకు ధర్మం గురించి పూర్తి అవగాహన ఉన్నది, నువ్వు ధర్మాన్ని ఎప్పుడూ ఆచరిస్తావు, నా వనవాసానికి కారణం చెప్తున్నాను జానకి విను అని ఆయన ఇలా మొత్తం ఈ కథ అంతా చెప్పి ఎలా ఆయనకి ఈ వనవాసం వచ్చిందో ఇదంతా చెప్పాక సీతమ్మంది, సరే చాలా బాగుందయ్యా, నువ్వు చెప్పావు, మీ నాన్నగారు వరాలు ఇచ్చారు, ఆవిడ కోరుకుంది, నాకేం ఇబ్బంది లేదు, పద నేను కూడా వచ్చేస్తాను, నేను కూడా సర్దేసుకుంటాను బట్టలు, మొదలు బయలుదేరిపోతాం అంటాడు. అంటే రాముడు అన్నాడు, అలా కాదు సీత, వనవాసం అంటే ఇప్పుడు ఇదే రాముడు కౌశల్యకి ఏం చెప్పాడు, నువ్వు నీ భర్తతో ఉండి సేవలు చేయన్నాడు. ఇప్పుడు ఈవిడేమిటంది, నేను సేవలు చేస్తాను, నేను ముందు నడుస్తాను, నా వెనకాతలు నువ్వు వద్దుగా అన్నది. అందులో ఎంత అర్థం ఉందంటే ఆవిడే ముందు లంకెళ్ళింది, అవునా కదా, అంటే నీ అవతార కార్యం నేనే పూర్తి చేయిస్తాను, నువ్వు వెనకాతలరా. ఈయన రాముడు అలా కాదు సీత, చూడండి, ఒక సహజంగా భర్తకి భార్య మీద ఉండే ప్రేమ చూపిస్తాడు. అక్కడ ముళ్ళు ఉంటాయి, అక్కడ నువ్వు నడవలేవు, నీ పాదాలు పాడవుతాయి, నీకు సరైన సదుపాయాలు ఉండవు, నువ్వు రాలేవు, మేము ఎలాగో వెళ్తావు, నువ్వు వద్దు, నేను ఒక్కడనే వెళ్తాను, నువ్వు వద్దు, నువ్వు రాకని 3 సార్లు చెప్తే, అబ్బా నువ్వు ఉన్నప్పుడు పాదాలు గీసుకుంటే ఏమిటి, ఇవి గీసుకుంటే ఏమిటి, నువ్వు ఉంటావు కదా, నేను నీతో ఉంటాను ఆవిడ. వీళ్ళిద్దరి మధ్య ఒక రమ్యమైన ఒక గొప్ప ఆర్గ్యుమెంట్ నడుస్తుంది చాలాసేపు. అది ఎంత అంటే అమ్మో చాలా చాలా శ్లోకాలు. ఆవిడ ధర్మం చెప్తూ ఉంటుంది. ఆవిడ ఎప్పటికీ రాముడేమో నువ్వు కష్టాలు పడతావు అంటే కష్టపడుతూ భర్తని సేవించడమే భార్య యొక్క ధర్మం అని ఆవిడ చెప్తూ ఉంటుంది. ఈ ఆర్గ్యుమెంట్ వెళ్తున్న కొద్దీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో రాముడుకి పైచేయి వస్తుంది స్లైట్గా. ఏమంటాడంటే రాముడు, నేను చెప్తున్నాను కదా, నా మాట వినడం కూడా నువ్వు చేయవలసిన పనే కదా, నేను చెప్తున్నాను కదా నీకు, నువ్వు వినాలి కదా అని చెప్తూ ఉంటే అప్పుడు ఆవిడన్న మాట, ఇది 30వ సర్గ 3వ శ్లోకం అండి. నేనేం సీతాదేవి చెప్పని మాట మీకు చెప్పడం లేదు.
అప్పట్లో సీతమ్మ అన్న మాట ఇవాళకి కూడా ఎవరో సహజంగా అనలేని మాటే ఆవిడంటుంది. కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఎన్నిసార్లు చెప్పినా రాముడు లేదు, నువ్వు కష్టపడతావు, పుల్లు ఉన్నాయంటావు, సింహాలు ఉన్నాయంటాడు, పాములు వస్తాయంటాడు, నేనేదో అడవిలోకి వెళ్ళి తెచ్చేటప్పుడు నీ మీదకి ఏ పాము వస్తే పరిస్థితి ఏంటంటాడు, చిరుతుపులు వస్తే పరిస్థితి ఏంటంటాడు, ఇలా చెప్పాడు నాపిస్తున్నాడు. ఆవిడ చివరికి ఒళ్ళు మండి ఒక పాయింట్లో ఆవిడ ఏమిటందంటే, ఏమోనయ్యా మా నాన్నకి తెలీదు, మగవాడికి ఇచ్చి పెళ్లి చేశారు అనుకున్నారు మా నాన్నగారు, మగవాడిలో ఉన్న ఆడదానికి ఇచ్చి పెళ్లి చేశారు అనుకోలేదు అందాడు. అంటే నువ్వు మగవాడివి ఎంత పెద్ద మాట ఉంది, నువ్వు మగాడివే కాదు డైరెక్ట్గా. స్త్రీయం పురుష విగ్రహం, పురుషుడిలా కనబడుతున్న స్త్రీకి ఇచ్చి మా నాన్నగారు నన్ను పెళ్లి చేశారని ఆయన బాధపడతాను, నేను బాధపడుతున్నాను అనలేదు అనేసరికి రాముడు అన్నాడు, ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తే గొడవే, ఇంక తిట్టుకోవడం కొట్టుకోవడంలోకి వెళ్ళడమే. ఆయన అక్కడితో అమ్మనాయన నాకు భరించవలసిన వాడు భర్త అన్నారు కదా అని ఆయన అర్థం చేసేసుకుని సీత బయలుదేరిపోదాం ఇద్దరం అన్నాడు. ఇంకెందుకు ఇక్కడి నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకెక్కడ దాకా వెళ్తుందో ఈ ఆర్గ్యుమెంట్ అనుకున్నాడు ఆయన. సరే బయలుదేరదాం అన్నాడు. అన్నాక సరే పదైతే నేను అని ఇద్దరు కలిసి బయలుదేరుతూ ఉండేసరికి అక్కడికి మరో ఆయన వచ్చి నిలబడ్డాడు. ఈయన ఎవడరా బాబు అని చూసారు. అన్నయ్య నువ్వు లేకుండా నేను బతకలేను, నేను మీతో పాటు వస్తా అంటే, కాదురా బాబు నువ్వు నేను నువ్వు ఉండకపోతే కౌశల్యం చూసుకున్నవాడు ఎవడంటే ఏం పర్వాలేదు, కౌశల్యని భరతుడు చూస్తాడు, నువ్వేం కాబరా పడక పద నేను వస్తానని చెప్పి రాముడి మాట అస్సలు వినకుండా నువ్వు ఇంకేం చెప్పినా నేను విన్ను అని మళ్ళీ రాముడితో ఆయన 3-4 సర్గల పాటు మనకు అది కూడా ఇదంతా అయ్యాక ఇంకా రాముడు వనవాసానికని బయలుదేరుతున్నప్పుడు అయితే ఏం చేసి బయలుదేరదామంటే అప్పుడు సీతమ్మ మాట చెప్తుంది, ఉన్నదంతా దానం చేసేద్దాం, ఇప్పుడు 14 ఏళ్ళకి వస్తాంగా, ఈ ఉన్నది ఇప్పుడు దానం చేసి ఆనందంగా వెళ్దాం అనుకుంటారు ఇద్దరు. అనుకున్నాక అసలు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న సమస్త సంపద దానం చేసేసాక ఇక్కడ ఒక చిన్న సరదా ఇది కూడా వస్తుందండి. ఏ ఉంటే అదల్లా ఇచ్చేస్తూ వెళ్తారు. అందరికీ ఎన్ని ఇచ్చేసాక అమ్మయ్య ఇంకా మనం బయలుదేరదాం అనుకున్నప్పుడు చివరకు ఒక బ్రాహ్మడు వస్తాడు, త్రిజాతుడు ఆయన పేరు. ఆయన ఓ పంచె కట్టుకొని కర్ర పట్టుకొని నడవలేకపోతూ ఉంటాడు. ఓ కర్ర పట్టుకొని వస్తే రాముడి దగ్గరికి వచ్చి, రామా నాకు ఏదైనా ఇప్పించి అంటాడు. ఇలా ఉన్నావు ముసలివాడు, ఇంక నీకేమిటయ్యా దానం అనుకుంటాడు రాముడు. అనుకుని సరే వచ్చావు కదా, ఓ పని చేయి, నీ చేతిలో కర్ర ఉంది కదా, నువ్వు ఆ కర్ర ఎంత దూరం విసిరితే అంతవరకు బంగారు నాణ్యాలు పరిపించిస్తారంటాడు రాముడు. ఆ ముసలి బ్రాహ్మడండి ఆ క్షణంలో ఆ పైన వేసుకున్న ఉత్తరీయాన్ని నడువు కట్టి ఆ కర్రను తిప్పి ఓ 3-4 30-40 గజాల అవతలకు విసురుతాడు. అంటే ఇదంతా ఇక్కడ మనకి ఇది ఏం చెప్తుందంటే, ఒకటి ధనం ఎవరినైనా ఏ ఏజ్ వాడినైనా వాళ్ళ వైపు లాక్కోగలదన్నది ఒక పాయింట్ అయితే, 2 రాముడు ఇంత వనవాసానికి వెళ్తూ పరిహాసం చేస్తూ జోకులు వేసుకుంటూ వెళ్తున్నాడు రాముడు. అంటే ఆయన అంత ఆనందంగా ఉన్నాడు, ఏడుస్తూ ఏం వెళ్ళట్లేదు రాముడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయింది, ఈ ముగ్గురు వెళ్ళారు. ఈ ముగ్గురు వెళ్ళిన తర్వాత అక్కడికి ఈ దశరథుడి దగ్గరికి వెళ్ళాడు. నగరవాసులు అందరూ చూసి ఏడుస్తున్నారు. దశరథుడి దగ్గరికి రాముడు వెళ్ళాడు. రాముడు దశరథుడి దగ్గరికి వెళ్ళగానే దశరథుడు రాముడిని చూసి బాధపడుతున్నాడు. ఈ లోపల అప్పటికే కైకేయి ఆవిడ ప్రిపరేషన్లో ఆవిడ ఉంది. వీళ్ళు నారచీరలతో కదా వెళ్ళాలి, అందుకని ఆవిడ నారచీరలు తెచ్చి అక్కడ పెట్టింది. రామ కట్టేసుకో అంతే. రాముడు లక్ష్మణుడు మార్చేసుకున్నారు. సీతమ్మ ఎక్కడ మార్చుకుంటుంది, అంతమంది మగాళ్ళు ఉంటుంటే అక్కడ. సీతమ్మ బెదిరిపోతుంది, ఏమిటి ఇక్కడ నా పరిస్థితి ఏమిటి, ఈవిడ ఎందుకు నా గురించి ఆలోచించట్లేదు, కౌసల్య సుమిత్ర అక్కడ లేరు, ఈవిడ పక్షాన మాట్లాడడానికి వాళ్ళిద్దరు అక్కడ లేరు, మనం రామాయణం చదువుతుంటే ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తామండి మనం అనేసరికి అప్పుడు ఎక్కడ లేని కోపం వశిష్ఠుడికి వచ్చింది. వనవాసం ఎవరికి చెప్పావు? రాముడికి. రాముడితో పాటు వెళ్తాం తప్ప సీతమ్మ ఏమీ వనవాసం సీతమ్మకి చెప్పలేదు కదా, అని గట్టిగా ఆవిడ చీర మార్చుకోక్కర్లేదు అని వశిష్ఠుడి ధర్మం చెప్పాడు. అక్కడ చెప్పేసరికి అప్పుడు దశరథుడు తమాయించుకుని లేచి, ఈవిడ కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకోక్కర్లేకుండా కట్టుకుంటే ఎన్ని చీరలు అవసరం పడతాయో సంవత్సరానికి అన్ని చీరలు ఇచ్చి పంపించున్నారు. అవన్నీ మూట కట్టించారు. ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రాముడు అన్ని దానాలు చేసాడు కానీ తన శస్త్రాలు దానం చేయలేదు, తన విల్లంబులు ఇవ్వలేదు, తన ధనుస్సు పట్టుకున్నాడు, తన బాణాలు పెట్టుకున్నాడు, తన ఆయుధాలు మాత్రం రాముడు పట్టుకునే ఉన్నాడు. రాముడు ఎక్కడా వాటిని త్యజించలేదు. ఎందుకు అంటే అది త్యజించేస్తే మనం కాపాడుకోవడం కష్టం. ఇవాళ మన సమాజం ఆ ఆయుధాలు వదిలేసింది. అందుకే ఎవడు ఎప్పుడు వచ్చి బెదిరించినా మనం బెదురుతున్నాం. కాబట్టి
రాముడు అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఓ నమస్కారం పెట్టారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉంటే సుమంతుడు రథంలో ఎక్కి రాముడు వెళ్ళిపోతూ ఉంటే రామ 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 అని సుమంత ఆగు అని వెనకాత నుంచి దశరథుడు అరుస్తున్నాడు. రథంలో కూర్చొని రాముడు వెళ్ళిపోతుంటే సుమంతుడు రాజుగారి మాట వినపడింది, వెనక్కి తిప్పనా అని అడిగాడు రాముడి రథాన్ని. అక్కడ మనకు రాముడు బహుశా ఎక్కడైనా ఒకటి చిన్నది చూపించగలిగితే ఇదే చూపిస్తారు అందరూ. వినపడలేదని చెప్పు అంటాడు రాముడు. అబద్ధం ఆడించడం ఒకటి, అబద్ధం ఆడడం ఒకటి కాదుగా, ఆ తప్పు పట్టుకుంటారు రాముడిలో చాలామంది. కానీ ఇక్కడ ధర్మసూక్ష్మం ఉంది. పెద్ద మంచి పని చేయడం కోసం చిన్న అబద్ధం, అంటే 2 పనులు మనం చేయవలసి వచ్చినప్పుడు రెండిట్లో ఏదో ఒకటే మనం ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఒకటి చేస్తే రెండో తప్పు అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేస్తే రెండో పని తప్పు అయిపోతుంది. అలాంటప్పుడు పెద్ద మంచిని ఎంచుకోండి, చిన్న చెడుని ఎంచుకోండి అని చెప్తారు. ఉదాహరణకి ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు, ఒక ఆవు పరిగెట్టుకుంటూ వస్తోంది, దాని వెనకాల వాడు కత్తి పట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. వాడు వచ్చి మళ్ళీ ఆవు ఎటు వెళ్ళిందని అడిగాడు. మీరు ఇప్పుడు నిజం చెప్తే ఆవు చచ్చిపోతుంది, ఆవును కాపాడితే అసత్య దోషం పట్టుకుంటుంది. అలాంటప్పుడు అసత్య దోషాన్ని తీసుకొని ఆవునే కాపాడాలి. అదే ఇక్కడ రాముడు చేసిన పని. ఎందుకు? వెనక్కి వెళ్తే మళ్ళీ ఏమిటవుతుందో తెలియదు, ఈ కథ ఎక్కడ దాకా నడుస్తుందో తెలియదు. సరే, ఇక్కడ ఒక ప్రధానమైన విషయం చెప్పాలంటే రామాయణము అంటే రాముడి నడక అని చెప్పుకున్నాం కదా ప్రారంభంలో. రాముడి నడక అని చెప్పుకొని మనం కథ చెప్పుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు సత్యధర్మాలు 2 రాముడు పట్టుకున్నాడు అని. ఇక్కడ సత్యాన్ని ఒక్కటే పట్టుకున్నది ఎవరు? ఒక్క సత్యం మాత్రమే పట్టుకున్నది ఎవరు? నాకు వరాలు ఇచ్చేవి కాబట్టి నా వరాలు నువ్వు నిర్వర్తించాల్సిందే అని ధర్మాన్ని మాత్రమే పట్టుకుంది కైక. నేను నా పెద్దవాడు నా కొడుకు కాబట్టి ఇదే జరగాలి అని పట్టుకున్నవాడు దశరథుడు. రెండిట్లో ఏ ఒక్కటి పట్టుకొని రెండో దాన్ని వదిలేసినా దశరథుడిలాగో కైకేయిలాగో మనం దుఃఖమే పడతాము. రెండుటిని సమన్వయం చేసుకుంటూ సత్యధర్మాలని రెండుటిని ఇక్కడ ఏది కరెక్ట్ అన్నది ఆలోచించుకొని డాగ్మాటిక్గా కాకుండా ఆలోచించుకుంటూ ముందుకెళ్తేనే మనం జీవితంలో ముందుకెళ్తాము అనేది ఇక్కడ మనకు అయోధ్యాకాండలో తెలుస్తున్న విషయం. సరే, రాముడు వెళ్ళాడు, గుహుడిని కలిశాడు. ఆ రాత్రి నుంచి లక్ష్మణస్వామి పడుకోలేదు. జనాలందరూ పరిగెట్టుకుంటూ బయలుదేరి రాముడు వెనకాతల వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళాక రాముడు అక్కడి నుంచి వాళ్ళందరూ నిద్రలో ఉంటూ ఉండగానే అక్కడి నుంచి మళ్ళీ రథాన్ని మార్పించుకొని వెళ్ళిపోయాడు. గుహుడి దగ్గరికి వెళ్ళాడు. గుహుడి దగ్గర గుహుడు వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి రాముడికి తేనె అవన్నీ ఇస్తే, నాయన నేను రాజకుమారుడిగా రాలేదు కాబట్టి నువ్వు ఇచ్చే రాజలాంఛనాలు పుచ్చుకోలేను, కానీ నీకు దశరథుడికి సేవ చేయాలనుంటే ఆ గుర్రాలకి నువ్వు గడ్డి పెట్టన్నాడు. అక్కడ అంగుదీ వృక్షం కింద రాత్రి పడుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మన్నాడు గంగాదేవికి దండం పెట్టుకొని ఆ గంగ దాటుతున్నప్పుడు సీతమ్మ దండం పెడుతుంది. అమ్మ పసుపు కుంకుమ వేసి, అమ్మ ఇది నీ దగ్గర ప్రారంభమవుతోంది, గంగ దాటడం అనే దాని ద్వారా ప్రారంభమవుతోంది మా అరణ్యవాసం సంపూర్ణంగా పూర్తి వెనక్కి వచ్చేలా చూడు తల్లి అని దండం పెట్టి ఆరతిస్తుంది. అక్కడి నుంచి వీళ్ళు వెళ్తారు. తర్వాత భరద్వాజాశ్రమంకి వెళ్తారు. అక్కడి నుంచి అనసూయాదేవి దగ్గరికి వెళ్తారు. అత్రి అనసూయ దగ్గరికి వెళ్ళాక అనసూయాదేవి సీతమ్మ రాముడి గురించి, ఈ కళ్యాణం గురించి మాట్లాడుకుంటారు. సమయాభావం వల్ల వాటన్నింటి దాటుకుంటూ వెళ్తున్నాం. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ అరణ్యంలోకి వెళ్తారు. అరణ్యంలోకి వీళ్ళు వెళ్లకుండానే క్షమించాలి, భరద్వాజాశ్రమం నుంచి వీళ్ళు దాటి చిత్రకూటానికి ముందు వెళ్తారు. చిత్రకూటంలో వీళ్ళు ఉన్నప్పుడే ఇక్కడ దశరథ మహారాజు హా రామ హా సీత అనుకుంటూ రామ 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 అనుకుంటూ ఉంటే కౌసల్య సుమిత్ర ఆయన తమ మందిరంలోకి తీసుకొస్తారు. వాళ్ళిద్దరూ ఆయనకి సపర్యలు చేస్తూ ఉండగా దశరథుడికి గతం గుర్తొచ్చి, అయ్యో ఆ రోజు శ్రవణకుమారుని నేను చంపేయడం వల్లే ఈరోజు కొడుకు లేకుండా నేను చచ్చిపోతున్నాను, అప్పుడు నాకు వచ్చిన శాపాన్ని కనుకొని ఆ శాపాన్ని తలుచుకొని ఆ రాత్రి రామ రామ అనుకుంటూనే ఆయన వెళ్ళిపోతాడు. దశరథుడు వెళ్ళిపోయిన తర్వాత భరతుడికి కబురు పెడతారు. భరతుడు వస్తాడు. దశరథ మహారాజు శరీరాన్ని తైలద్రోణంలో పెడతారు. భరతుడు ఊర్లోకి వచ్చి చూసేసరికి ఊరంతా పతాకాలు ఏమీ ఉండవు, ఎవరు ఆనందంగా ఉండరు, ఇళ్ళన్నీ అదోలా ఉంటాయి. ఏమిటిది ఏదో మార్నింగ్ సిటీలా ఉంది, ఏమిటిది అనుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి కైకేయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్నేడమ్మా అని అడిగితే, అందరూ వెళ్ళవలసిన దారిలోనే మీ నాన్నగారు వెళ్ళిపోయారు నాయన, అందరూ ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోయారు. ఏమిటి ఇలా మాట్లాడుతున్నావమ్మా, అన్నయ్య ఏడి, అన్నయ్య కోసం వెతుకుతానంటే, అప్పుడు నాయన ఇలా వాళ్ళందరూ కలిపి నీ మీద కుట్ర చేశారు, నేను నీకోసం రాజ్యాన్ని కాపాడుదాం అనుకున్నాను, అందుకని నేను నీకు ఇలా రాజ్యాన్ని అడిగిచ్చానంటే, చిచ్చి నిన్ను ఎవరు రాజ్యాన్ని నన్ను అడగమన్నాడు, జీవితాంతం ఇలాంటి మాటనా అని చెప్పి ఇప్పుడు ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఆయన కౌసల్య మందిరంకి వెళ్ళి కౌసల్య అదే కాళ్ళ మీద పడతాడు.
పడితే నాయన నీకు తల్లిచ్చిన రాజ్యం ఉంది కదా అనుభవించు అని చెప్తే అమ్మ అక్కడ పెడతాడండి అసలు ఒట్లు. దశరథ మన భరతుడు అబ్బో ఆ సర్గంత చదివితే అసలు ఎన్ని పాపాలు చెప్తాడో, ఏంటి ఈ పాపాలన్నీ, ఒకవేళ నేను గనక రాజ్యం నిజంగా నాకు కావాలనుకుంటే ఈ పాపాలన్నీ నాకు వచ్చుగాక అని చెప్తూ ఒక్క నిమిషం అండి, ఆ సర్గలో ఉన్న కొన్ని పాపాల గురించి అయినా మనం మాట్లాడుకుందాము. అతను అంటాడు, అమ్మా ఎవడైతే కపాలంలో భోజనం చేస్తాడో అటువంటి వాడి పాపములు నాకు వచ్చుగాక, ఎవడైతే స్త్రీలని నిత్యము బాధ పెడుతూ ఉంటాడో అటువంటి వాడికి వచ్చు పాపాలన్నీ నాకు వచ్చుగాక. అలాగే ఇంకొన్ని ఇక్కడ చూడండి 75వ సర్గండి, ఒట్టు పెడుతూ చెప్తాడు. ఇక్కడ ఎన్ని చెప్తాడంటే, ఒకవేళ రాముణ్ణి అరణ్యానికి పంపించడంలో ఏమాత్రమైనా నాకు భాగం ఉంటే ఇది నా తల్లి చేసింది, నేను చెయ్యలేదు, ఇది మా అమ్మగారు చేసిన తప్ప నా తప్పు కాదు, నాకు ఇందులో ఈ రాజ్యం అనుభవించాలని కోరిక లేదు కాబట్టి అని ఇదిగో నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఇప్పుడు చూడు, నువ్వు నన్ను తిడుతున్నావు కదా అమ్మా, ఎవడైతే పిల్లలకి, ఇంట్లో ఉన్న భార్యకి పిల్లలకి అలాగే ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళకి అన్నం పెట్టకుండా వాళ్ళందరూ వండిన అన్నం తానొక్కడే తింటాడో వాడు చేసిన ఎంత పాపం ఉంటుందో అంత పాపం నాకు వచ్చుగాక. ఎవడైనా సరే జీవితంలో సన్యాసం తీసుకోకుండా, పెద్దవాడైన తర్వాత వాడు సన్యాసము తీసుకోకుండా, ఇటు భార్యని చేపట్టకుండా, సంతానాన్ని కనకుండా, కేవలం నేను నాది అనుకుంటూ జీవితాన్ని మొత్తం ఎవడు గడిపేస్తాడో వాడికి, అంటే సమాజం నుంచి తీసుకుని సమాజానికి ఏమీ ఇవ్వకుండా అలా ఉన్న మనిషి ఎవడుంటాడో వాడికి వచ్చిన మహాపాపాలన్నీ నాకు వచ్చుగాక. అమ్మా మరొకటి చెప్తున్నాను విను, నా పాత్ర నేను చేసిన ఇందులో గనక నేను రాముడి కోసం నేను రాముడిని వనవాసంగా పంపించడంలో గనక నాకు గనక ఎటువంటి చిన్న భాగం ఉన్నా, యుద్ధంలోకి చక్కగా యుద్ధ విద్య నేర్చుకొని మంచి యోధుడై ఉండి యుద్ధం వచ్చిన రోజు పారిపోయి ఇంటికి వచ్చేసి తన ప్రాణాలు కాపాడుకున్న వాడు ఎవడుంటాడో వాడికి వచ్చే పాపాలన్నీ నాకు వచ్చుగాక. అమ్మా ఇంకొకటి, జున్ను ఆ లేగదూడు అప్పుడే పుట్టిన తర్వాత ఆ పాలు ఆ పిల్లని తాగనివ్వకుండా దాంతో జున్ను చేసుకుని తినేసేవాడికి వచ్చే పాపం ఏదైతే ఉంటుందో అది నాకు వచ్చుగాక. మళ్ళీ నేను చెప్పాను నేను జున్నులు మానేస్తే మళ్ళీ దాన్ని తిట్టుకోకండి, దాని గురించి భరతుడు చెప్పింది నేను చెప్తున్నాను అంతే, ఆయన చెప్పాడు, ఇది నేను చెప్పలేదు. అలాగే దేవుడికి నైవేద్యం పెట్టకుండా తిండి తాను తినేసేవాడు చేసే పాపం ఏదైతే ఉంటుందో అది నాకు వచ్చుగాక. మిత్రుల చేత ఉపకారాలు చేయించుకుని ఆ మిత్రులకి, అంటే ఇవన్నీ మహాపాపాలు, వీటికి నిష్కృతులు లేవు, నరకంలో కొన్ని వేల సంవత్సరాలు వీటి వల్ల బతకాలి, అందుకని ఈ పాపాలన్నీ చెప్తున్నాడు ఆయన. ఇలా ఎన్నో చెప్పి, అమ్మా చిరిగిపోయిన బట్టలతో పుర్రె చేతితో పట్టుకో భిక్షాటన చేసేవాడికి వచ్చే పాపాలు వచ్చే దుర్గతి ఏదైతే ఉంటుందో అది నాకు వచ్చుగాక అని. ఇంకోటి, అమ్మా ప్రాతఃసంధ్యలో కానీ సాయం సంధ్యలో కానీ పడుక్కొని ఎవడైనా ఉంటే వాడికి ఎలాంటి పాపం వస్తుందో అది నాకు వచ్చుగాక అంటాడు. అంటే ఇవన్నీ మహాపాపాలని చెప్పి ఇంకా బోల్డ్ అని లిస్ట్ చాలా పెద్దండి, చదువుతాడు. తర్వాత అంత్యక్రియలు చేస్తాడు దశరథ మహారాజ్కి, అందరినీ పిలుస్తాడు. అందరూ నువ్వు రాజు అవ్వంటారు, ఏం బుర్రలేదా మీ ఎవరికి, రాముడు ఉంటూ ఉండగా నేను రాజు అవ్వడం ఏంటంటాడు. నేను ఒక్కడనే పిలవాలా, మీరందరూ కూడా నా దగ్గర కలవండి బయలుదేరండి అంటాడు. ఇందరినీ పట్టుగా ఎక్కడికి బయలుదేరతాడు, చిత్రకూటంలో రాముడు ఉన్నాడని తెలియదు అప్పుడు, ఇంకా తెలియదు. సరే ముందు గుహుడి దగ్గర ఉంటాడు కదా రాముడు అని చెప్పి అక్కడికి బయలుదేరతాడు. అక్కడికి గుహుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రాముడు అక్కడి నుంచి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు, అక్కడి నుంచి చిత్రకూటానికి వెళ్ళాడని తెలిస్తే అక్కడికి వెళ్తాడు. ఈ మధ్యలో ఈ గుహుడు చూస్తాడు, వీళ్ళు ఇంత సైన్యంతో వచ్చేసరికి ఈ భరతుడు ఇంత సైన్యంతో వస్తున్నాడు, నా రాముడిని భరతుడు ఏం చేసేస్తాడో అని చెప్పి బాణాలు పట్టుకో వీళ్ళ సైన్యాన్ని అంతటినీ సిద్ధంగా ఉంటాడు, చంపేద్దాం వాళ్ళు వస్తే. కానీ అంత గొడవ జరగక్కర్లేకుండానే ఆయన చక్కగా చెప్తాడు భరతుడు, నేను ఇలా రాముడి కోసమే వచ్చానయ్యా, నేను రాముడే రాజు చేద్దాం. ఇంకా ఈ తర్వాత వీళ్ళిద్దరూ చిత్రకూటానికి వెళ్తారండి. చిత్రకూటానికి వీళ్ళు వెళ్తున్న చోట ఈ సైన్యం అంతా వెళ్తున్నప్పుడు అందరికంటే సైన్యము, ఈ మనుషులు వీళ్ళందరూ వెనకాల ఏనుగులు, ఆడవాళ్ళు వీళ్ళందరూ నెమ్మదిగా ఉంటారుగా. భరతుడికి ఏంటంటే రాముడిని చూడకుండా ఉండలేకపోతూ ఉంటాడు. అంటే అన్నదమ్ముల మధ్య ప్రేమ చూడండి, పరిగెడుతూ ఆ కొండ మీద రాముడు ఉన్నాడని తెలిస్తే ఇంకెక్కడ మొదలెడతాడు.
ఇదంతా లక్ష్మణుడు చెట్టెక్కి చూస్తాడు. అన్నయ్య సీతమ్మని లోపల పంపించే, నువ్వు లోపలికి వెళ్ళిపోవు, నాకు ధనుస్సు ఇవ్వు, ఇవాళ మొత్తం ఈ ఈ కౌసల రాజ్యం ఉన్న సైన్యం మొత్తాన్ని చంపేస్తా, భరతుడిని చంపేస్తా, మనం ఎక్కడ ఉంటే ఉండడం కూడా వీడికి ఇష్టం లేదని. అప్పుడు రాముడు సీత వైపు చూసి, సీత, లక్ష్మణుడికి భరతుడికి తేడా ఏంటంటావు అంటాడు. అంటే అప్పుడు సీతమ్మ చెప్తుంది, మీ ఇద్దరికీ మీరంటే ప్రేమేనండి, లక్ష్మణుడికి ఉన్న ప్రేమ ఏంటంటే మీరు కనుచూపులో కనబడకపోతే లక్ష్మణుడు తట్టుకోలేడు, మీరు కనబడుతున్నా కనబడకుండా ఉన్నా 24 గంటలు మిమ్మల్నే తలుచుకుంటూ బతికేవాడు భరతుడు అనేసరికి ఆయన మహదానందపడి, అయ్యో అంటే ఇప్పుడు చూడు వచ్చి భరతుడు ఏం చేస్తాడో చూద్దాందా అంటాడు. పరిగెట్టుకుంటూ భరతుడు వచ్చి అంటాడు, అన్నయ్య చెడు వార్త, మనం అనాథలం అయిపోయాము అంటాడు. మనం అనాథలం అవడం ఏంటి ఆయన అంటే, లేదయ్యా ఇలా నా నాన్నగారు వెళ్ళిపోయారు అనగానే అప్పుడు వెంటనే రాముడు వెనక్కి తిరిగి, సీత, ఇవాళ వినకూడని మాట విన్నావు, నడవకూడని రకంగా నడవాలి, నువ్వు ముందు నడువు, నీ వెనకాతలు నేను నడుస్తానంటాడు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో సహజంగా పురుషుడు ముందు నడిచి స్త్రీ వెనకాతలు నడుస్తున్నది అంటే వాళ్ళు మంచి పని చేయడానికి, పుణ్యకార్యం చేయడానికి వెళ్తున్నారని గుర్తు. భార్య ముందు నడుస్తూ భర్త వెనకాతలు నడుస్తున్నాడు అంటే ఇంట్లో ఏదో జరగకపోవడం జరిగింది, శ్రాద్ధకర్మ లాంటిది ఏమైనా అశుభానికి దగ్గరికి వెళ్తున్నారని గుర్తు. అయితే నువ్వు ముందు నడువు, నీ వెనకాతలు నేను నడవాలని వెళ్ళి అక్కడికక్కడే వాళ్ళు తింటున్న గారపిండితో, అక్కడ గారపిండి తింటూ ఉంటారు, ఆ గారపిండితోనే పిండాలు చేసి తండ్రి గారికి ఇదంతా చేస్తాడు. ఇదంతా చేసి స్నానం చేసి మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు భరతుడు వీళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమయంలో కౌసల్య, సుమిత్ర, కైకేయి అప్పటికి ఈ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఆ పిండాలను చూసి కౌసల్య ఏడుస్తుంది, అయ్యో రాముడు గారపిండి తింటున్నాడా రోజు అని. అదేమిటయ్యో పిండానికి పెడితే గారపిండి తింటున్నాడు ఎలా తెలుస్తుందంటే, మన తల్లిదండ్రులకి అంటే ఎవరైనా సరే ఈ ఆబ్దికాలు ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళు తింటున్నది పెట్టాలి, వాళ్ళు రోజు ఏం తింటున్నారో అటువంటి భోజనమే పెట్టాలి. అంతే తప్ప వీడు షట్రసోపేతమైన భోజనం చేసేసి వాళ్ళకి ఏమి పెట్టకుండా అలా చేయకూడదు. అయ్యో రాముడు గారపిండి తింటున్నాడా అని చెప్పి అలా అంతా ఆవిడ బాధపడుతుంది. సరే ఆవిడ అలా బాధపడింది. వచ్చారు. వచ్చిన తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయి సీతమ్మని పట్టుకుని ఏడుస్తారు. ఆ తర్వాత అక్కడే వాళ్ళు కూర్చుంటూ ఉండగా వాళ్ళు ముగ్గురు సీతమ్మని పట్టుకొని లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ రాముడి ముందు కూర్చుని ఇంకప్పుడు భరతుడు అందరినీ పిలుస్తాడు. ఇప్పుడు చూడండి, మనం ఎవరినైనా ఒప్పించాలంటే ఎవరైనా నూరా అని అందరినీ పట్టుకెళ్తాం కదా, అందరినీ పిలిచి అందరి మధ్యలోనే రాముడిని కూర్చోబెట్టి అన్నయ్య ఇంటికి వచ్చే అంటాడు. రాముడు అంటాడు, ఇదేదో మీరు చదవాలి, నిజంగా ఎంత బాగుంటుందంటే అసలు వాళ్ళిద్దరూ చెప్తున్న ధర్మం వింటూ చుట్టుపక్కల వాళ్ళందరూ మేము న్యాయ నిర్ణేతలు ఉన్న విషయం కూడా మర్చిపోతారు. వీళ్ళు అంటారు, ఇది మీరు 100వ సర్గ తర్వాత చదవాలంటే. ఇంకొకటి ఇక్కడ రాముడు, నేను ఒక సర్గ మీకు చెప్పటం లేదు, చాలా ఇంపార్టెంట్ విషయం, కానీ సమయం లేకపోవడం వల్ల చెప్పట్లేదు. 100వ సర్గ శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో 100వ సర్గ పేరు కశ్చిత్ సర్గ అంటారు. తాత కచ్చిచ్చ కౌసల్య సుమిత్రాచ ప్రజావతి సుఖినీ కచ్చిదార్యాచ దేవి నందతి కైకేయి అని ప్రారంభమవుతుంది. ఆ కచ్చిత్ సర్గలో ఉన్న గొప్పతనం ఏంటంటే మొత్తం రాజధర్మాలన్నీ చెప్తాడు రాముడు. ఇవన్నీ నువ్వు చేస్తున్నావా అని అడుగుతాడు. మీరు ఎవరైనా సమయం ఉన్నప్పుడు దాన్ని చదవండి. 100వ సర్గ. సరే, ఇంకా 106వ సర్గలో 105, 106 సర్గల దగ్గర మొదలు పెడతాడు భరతుడు. ఏమంటా అంటే, అన్నయ్య అయోధ్యని పరిపాలించడానికి అర్హుడవి నువ్వే అని 104వ సర్గ దగ్గర మొదలుపెట్టి, పూజ్యుడా, మన తండ్రి గారంత గొప్పవాడు, రాజ్యంలో భరతుడు లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఎలా స్టార్ట్ చేస్తాడంటే, భరతుడు మనం అందరం ఒక రాజ్యంలో ఉన్నవాళ్ళం, ఒక తండ్రి గారి బిడ్డలం, మనలో మోస్ట్ ఏబుల్ పర్సన్ ఎవరో అతను రాజ్యాన్ని పరిపాలించాలి, నువ్వే అది, రా వెనక్కి వచ్చి తీసుకో అంటాడు. రాముడు అంటాడు, అలా కాదురా నాయన, 14 ఏళ్ళు వనవాసం నాకు చెప్పారు కదా, నేను వెళ్ళాలంటాడు రాముడు. అంటే భరతుడు అంటాడు, సరే 14 ఏళ్ళు అడవులకి ఎవరి కోసం పంపించాడు? నేను రాజు అవ్వాలని పంపించాడు. ఇప్పుడు నేను రాజునిగా, ఆ రాజు ఆర్డర్ వేశాడుగా, ఆ ఆర్డర్ నేను ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తా, నువ్వు వెనక్కి వచ్చేయి, నువ్వు మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించంటాడు. రాముడు అంటాడు, ఆర్డర్ ఇచ్చింది ఆయన, ఇప్పుడు ఆయన లేడు, ఆయన వెనక్కి పిలవడానికి లేదు, ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే ఆయన అబద్ధం చెప్పినట్టు అవుతుందిగా, నేను రానంటాడు. భరతుడు, అది కాదు, నేను పరిపాలించను, ఇప్పుడు నువ్వేమిటి చేస్తావు అంటాడు. లేదు, నువ్వు పరిపాలించవలసిందే, నీకు రూలు, నీ మీద పెట్టిన భారం నువ్వు చేయవలసిందే అంటాడు రాముడు. ఇలా ఆర్గ్యుమెంట్ పెరుగుతూ వెళ్తూ ఉంటే
కొంతసేపటికి భరతుడు ఓడిపోతున్నాను రియలైజ్ అయ్యి చుట్టూ చూస్తాడు. నేను ఒక్కడనేనా, మీరందరూ పిలవరా, ఇంతమంది ఎందుకులో వచ్చారు నాతో, నేను వాళ్ళందరూ కూడా చెప్తారు. అప్పుడు ఇంకాసేపటికి వాళ్ళు అంటారు, ఎందుకో మాకు రాముడు చెప్పిందే బాగుంది అనిపిస్తుంది, అంటే మిమ్మల్ని అందరూ అనవసరంగా పట్టుకొచ్చాడురా నేను అని. అప్పుడు ఇంకా రాముడు మాట విండి అప్పుడు కైకేయి వైపు చూసి, నువ్వేం మాట్లాడవా అంటాడు. కైకేయి వచ్చి, నేను నా వరం వెనక్కి తీసుకుంటానంటుంది. ఎవరి దగ్గర నుంచి, రాముడు అంటాడు, ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి నువ్వు వరం వెనక్కి? దశరథుడి దగ్గర నుంచి. ఆయన ఉన్నాడా? ఆయన లేడు, కాబట్టి వెనక్కి తీసుకునే పరిస్థితే లేదు. అంటే ఇంకా ఈ రాముడి తాలూకా ఈ ఆర్గ్యుమెంట్, మొదట్లో నేను మీకు చెప్పిన క్వాలిటీస్, గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ, అవన్నీ ఇక్కడ మీకు కనబడతాయి. అంత చక్కగా రాముడు చెప్పాక ఇంకా చివరికి భరతుడు అంటాడు, ఇక నా వల్ల కాదయ్యా, ఇంకా నేను ఈ ఆర్గ్యుమెంట్ గెలవలేను. రామా, ఇది చాలా పెద్దదండి, ఒక 10 సర్కిల్ దాకా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా చూసి 104లో ప్రారంభమైతే 112కి కూడా పూర్తవుతుంది, అలా నడుస్తూనే ఉంటుంది. అప్పుడు ఇంక చివరికి అంటాడు భరతుడు, నువ్వు రావు కదా, నువ్వు రావు, నేను ఓడిపోతున్నాను. నాకు తెలిసి చూడండి, చిన్న పిల్లలు అమ్మతోనో నాన్నతోనో ఒక 5 నిమిషాలు ఆర్గ్యూ చేశాక ఇంక గెలవలేమో అన్నప్పుడు ఏం చేస్తారు, భూమి మీద పడి పొరలో మొదలెడతారు ఏడుపు కింద, అలా 2 కాళ్ళు పైకి తేడుస్తారు కదా. ఇప్పుడు అలా చేస్తే ఈయన బాగుంటుందిగా, అందుకని చెప్పి 3 దర్భలు తీస్తాడు, నేల మీద వేస్తాడు, కూర్చొని ఇంకా నేను ప్రాణాలు వదిలిపెట్టేస్తాను ఇక్కడే అని చెప్పి కూర్చుని పోతాడు. అప్పుడు రాముడు అంటాడు, లేదు నాయన, అలా కుదరదు, కావాలంటే 14 ఏళ్ళు అయ్యాక నేను వస్తానులే అంటే, ఆ మాట అన్నావు కదా, దాని మీద నిలబడి నువ్వు అని, ముందు నిన్ను చంపుకుంటా అన్నావు, ఆత్మహత్య చేసుకుంటా అన్నావు కాబట్టి అదో పాపం నాయన, ఆ పాపం పోవాలంటే నువ్వు పుణ్యాత్ముని ముట్టుకోవాలి, నన్ను ముట్టుకో అంటాడు. ఎప్పుడు ఏ పాపం చేయని వాడిని ముట్టుకోవాలి, నన్ను ముట్టుకో అంటాడు. అప్పుడు ఆయన వచ్చి ముట్టుకుంటాడు. ముట్టుకున్నాక, అయితే అన్నయ్య 14 ఏళ్ళ తర్వాత ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా ఎదురు చూడను, 14వ ఏడు ఏ రోజు పూర్తవుతుందో ఆ రోజు రాత్రికల్లా నువ్వు రావలసిందే అంటే, వస్తాను నాయన, నేను ఖచ్చితంగా వస్తాను అని అన్న తర్వాత ఆయన పాదుకలు తీసుకుని భరతుడు వెళ్తాడు అని. అప్పుడు ఇక్కడ ఇంకో ప్రధానమైన విషయం ఉందండి. మనం భరతుడు రాముడు గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు, ఆ తర్వాత భరతుడు నందిగ్రామానికి వచ్చి రాజ్యాన్ని ఎలా చేసాడు అంటే, రోజు పొద్దున్న నుంచి ఆ పాదుకల్ని తీసుకొచ్చి పాదుకలకి పట్టాభిషేకం చేసి ఆయన ఒకటే పని చేసేవాట. రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏమేం పనులు ఆయన చేశారో ఆ పనులన్నీ ఆ పాదాలకి విన్నవించేవాడు. మనం కూడా ఒక చాలా ఈజీగా తరించడానికి ఒక దారి ఏంటంటే, పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఏమేం పనులు చేస్తామో, నాయన నువ్వే శక్తి ఇచ్చావు, నువ్వు చెప్తే నేను చేశాను అని చెప్పి పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం చేసిన పనులన్నీ వెళ్ళి ఏ రాముడి ఫోటో దగ్గర, మన ఇష్టదైవం ఎవరైతే వాళ్ళు శివుడో రాముడో అమ్మవారో వాళ్ళ దగ్గర చెప్పేసి ఆ పుస్తకం తీసుకుని చదువుకుని పడుకున్నాం అనుకోండి, ఏం జరిగినట్టు? నువ్వు ఇచ్చేవి శక్తి, నేను చేశాను, మంచి అయినా నీదే చెడ్డైనా నీదే అన్నావు అనుకోండి, మనకు కర్తృత్వ భావన అన్నది పోతుంది. అలా కర్తృత్వ భావన లేకుండా రాజ్యం చేసినవాడు భరతుడు అన్న మాటకి భరించేవాడు అని అర్థం. ఏం భరించాడు ఈయన అంటే, రాజ్యాన్ని భరించాడు, రాజ్యాన్ని ఎంజాయ్ చేస్తూ పరిపాలించలేదు. ఒకటి ఆలోచించండి, ఒక ఆఫీస్లో మనం ఉన్నాము, ప్రమోట్ అయ్యాము, కార్నర్ ఆఫీస్లో ఉన్న ఒక రూమ్లో క్యాబిన్లోకి వెళ్ళాము, మన దరిద్రం ఏఐ వచ్చింది, రీస్ట్రక్చరింగ్ అన్నారు, ఎవడూ క్యాబిన్లో ఉండడానికి వీల్లేదు, అందరూ వెనక్కి రండి అన్నారు. అదే ఆఫీస్లో కూర్చొని పనిచేయబుద్ధి అవుతుందా మనకి? రివర్షన్ వస్తే ఏం చేస్తాం? మరో చోట ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందని వెతుక్కుంటాం. భరతుడు అలా చేయలేదు. భరతుడు ఏం చేశాడు? వద్దు, రాముడి ఆబ్సెన్స్లో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ లాగే పనిచేశాడు ఆయన. మళ్ళీ రాగానే ఛార్జ్ చెప్పేసి మళ్ళీ ఆయన సీటుగా నింపాడు. అలా ఎవరైనా ఉండగలరా? 12 ఏళ్ళు అది ఒక రోజు 2 రోజులు కాదు, 12 ఏళ్ళు రాజ్యం చేసి 14 ఏళ్ళు రాజ్యం చేసి అలా ఉండగలరా? అలా ఉన్నాడు కాబట్టి భరతుడు. సరే, అక్కడి నుంచి వీళ్ళందరూ అనసూయమాత దగ్గరికి వెళ్ళారు, అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు. అక్కడ అనసూయాదేవి సీతమ్మకి అంగరాగాలు ఇచ్చింది. అంగరాగములు అంటే ఇవాళ భాషలో చెప్పాలి అంటే మన పర్ఫ్యూమ్లు, ఈ మొహాలకు రాసుకునేవి, ఇవన్నీ ఆ సామాన్ ఇచ్చి, అమ్మ ఇవి నువ్వు రాసుకో, ఒకసారి ఇవి రాసుకున్న తర్వాత నీకు ఎన్నాళ్ళైనా నీ ముఖం పాడవదు. ఆవిడకి ఏం తెలిసి ఇచ్చిందో, ఆవిడవన్నీ ఇస్తే అవన్నీ తీసుకొని అక్కడి నుంచి సీతమ్మ రాముడు అందరూ కలిసి అతి ఘోరమైన దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఇక్కడతో మనకి అయోధ్యకాండ పూర్తయింది. మనం ఇక్కడి నుంచి ముందుకి